అక్కడ మన సమస్య ఖుషి వచ్చింది కి మీరందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారా? హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా प्रभु हमको ये जीवन रे जगत रे हमें वास करिबा समय रे मृत्यु पूर्वरु एवं प्रभुंगरो द्वितीय आगमन पूर्वरु देसिवा गुटे सुंदर అవసరటే దేవుడు మనందరికీ జీవితంలో భాగ్యం కల్పించింది. మరణానికి ముందుగా దేవుని రాకడానికి ముందుగా దేవుడు మనకిచ్చిన జీవితానికి ఒక చిన్న ఆయుష్ దేవుడు మనకిచ్చి ఉన్నారు. ସେଥିପାଇଁ ଆମେ ଆଜି ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଆନନ୍ଦ କରିବାର ଅଛି, ଉଲ୍ଲସିତ କରିବାର ଅଛି। କାହିଁକି నెక్స్ట్ మొమెంట్ రే ଆମ ମାନଙ୍କ జీవନରେ కోణ ଘଟିବ ଆମେ ଜାଣନ୍ତି ନାହିଁ। కారణం ఏమనగా ఆయుష్ చాలా చిన్నది, జీవితం చాలా తక్కువ రోజులే ఉన్నది కాబట్టి ఆ దొరికిన సందర్భాన్ని ఏం చేయాలి, ఎంత ఆనందించుకు తీరాలో అది దేవుని యందు ఆనందించి తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. హల్లెలూయా హల్లెలూయా ప్రథమేమో సమస్తంగ ప్రభు జీసు కృష్ణଙ୍କ నామରେ ఐపీసీ విమెన్స్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున సమస్తంగ స్వాగత జనాయే। మొదటిగా వచ్చి కూర్చున్న దేవుని బిడ్డలకు సేవకులందరికీ కూడా మొదటిగా ఐపీసీ ఒరిస్సా స్టేట్ ఉమెన్స్ ఫెలోషిప్ తరఫు నుంచి మా కృతజ్ఞతలు వందనాలు మీకు తెలుపుచున్నాము। ଆମର విమెన్స్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున सब ట్యూస్డే మంగళవారం ఆన్లైన్ రే జూమ్ ప్రోగ్రామ్ కోరి కోరి ఆసు ప్రతి వారము ఆడవాళ్ళ కొరకు ఆడవాళ్ళకి ఆత్మీయ హెచ్చరిక కొరకు ఆన్లైన్ లో జూమ్ లో మంగళవారం మీటింగ్లు సాయంత్రం వేళ జరుగుచున్నాయి। సంధ్య 5 ఆరంభ కోరి 6 పర్యంత వచ్చి 5 గంటలకు ప్రారంభించి 6 గంటల వరకు అందులో దేవుని యొక్క ఆత్మీయ మర్మాలు చెప్పబడే ఒక సన్నివేశాలు జరుగుచున్నాయి। సెతివే కమిటీ మెంబర్స్ వచ్చింది, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ट्रेजर सेक्रेटरी ये सब వచ్చింది। సేమ్ మాచే हमरो సెక్రటరీ అంటే సుజిత్రా సిస్టర్। అయితే వాటి మధ్యలో వారికి ఉన్న ప్యానెల్ ఉన్నాయి, ప్యానెల్ లో ప్రెసిడెంట్ ఉన్నారు, సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు, ట్రెజరర్ ఉన్నారు, బోర్డు మెంబర్స్ ఉన్నారు। అందులో ఒక ఆమె మన రావాల్సింది రాలేదు, సుచిత్ర మోంది అని చెప్పి ఆమె రాలేదు మన మధ్యలో, ఆమె కూడా అందులో పాదభాగస్వరం వహించిన ఆమె। తా మధ్యరే అమ్మమానంగర ప్రియ అమ్మిడికుటి దిది థిలే, అందులో వైస్ ప్రెసిడెంట్, అందులో వైస్ ప్రెసిడెంట్ గా మీ సంఘంలో ఉన్న అమ్మగారు అమ్మిడికుటి అమ్మగారు అందులో వైస్ ప్రెసిడెంట్ గా కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం చేసుకుంటూ వచ్చారు। से अल्प काल पूर्वरु అమ్మమానంగ మధ్యరు ప్రభుంగ రాజరే ప్రవేశించింది। సెతిపై ము ప్రభుంగ ధన్యవాద। నేను దేవునికి కృతజ్ఞత వేదనతో చెప్పుచున్నాను। కారణం ప్రియ అమ్మగారు మనతో ఉండి అకస్మాత్తుగా దేవుని యొక్క పిలుపును అంగీకరించి పరలోకం చేరి తీరడానికి ఉన్న సౌభాగ్యం తనకి దొరికింది। దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను। అల్ప సమయ పూర్వరమే దెబోరా విషయ సునిలు, కొంతగా ముందుగా దేవుని యొక్క వాక్యంలో నుంచి దెబోరా విషయం గురించి మనం ఆలకించుకొని వినగలిగాం। ము కైవా పై ఛాంగే సే అన్స
प्रकार गुटे देबोरा थिले रायगढ़ रे कुछ अम्मनी कुटिया मामा అలాగా దెబోరా లాంటి ఒక దేవుని బిడ్డగా మీ సంఘ కాపరి యొక్క భార్య అమ్మని కుటి అమ్మగారు కూడా ఒకప్పుడు ఉండేవారు. ये देबोरा को हमें देखिवा समय इस्राएल रे गुटे जड्ज थिले पोएट थिले तापरे से गुटे प्रॉफिट्स थिले ఆమె దెబోరా గురించి మనం చరిత్రలో చదివితే ఆమె పాటలు రాసేది, యుద్ధం చేయడానికి బయలుదేరేది, న్యాయాధిపతిగా ఉండేది, ప్రవక్తరాలుగా కూడా పాత్రను వహించినట్టుగా చరిత్ర చెప్తున్నాయి. आमे तंग संगरे आमे आउट के स्टडी करबा समय रे पुरुषंग समान से भी पहुंचलानी आमे तंगरो हिस्ट्री ఒక రీతిగా కానీ ఆమె జీవితాన్ని పూర్తిగా చదివితే పురుషులు చేయగలిగే స్థామతలో కూడా ఆమె ఏం చేసింది అంటే వారి మేరకెక్కే అంతటి కాదు కానీ వాళ్ళంత పరిపక్వతలోకి వచ్చి ఆత్మీయతలో పోరాడినట్టుగా బైబిల్ సెలవిస్తున్నది. ये जगह रे बेसी कार्योडिगा कोरचुलु तंगरो दाउड पूर्ण कोरी से प्रभुंगो राज्य को अमौंट अल्प पूर्वరు से పొळे అలాగే మన సంఘములో ఉన్న దెబోరా అమ్మగా అమ్మని కుటి అమ్మ సిస్టర్ గారు దేవుని కొరకు ఎంతో ప్రయాసపడి పరిగెట్టి అనేకలను ఆత్మను సంపాదించుకొని ఆమెకున్న పరుగును కడముట్టించుకొని దేవుని సన్నిధిలోకి చేరిపోయారు. అనేక భాషోడిగో జానుచులు ఆమెకున్న తలాంతులు మీకు తెలుసో లేదో అనేక భాషలు మాట్లాడేది చదివేది. గీత మధ్య లిఖించి ఆమె ఎన్నో పాటలు కూడా రాసింది. అనేక కార్యోడిగో ప్రభుంగో సేవరే కోరి కోరి ఆస్థితివ ఉంటే ఉత్తమ గుణవతి శ్రీ ఒట్టందిసే ఆమె దేవుని యొక్క సేవా పరిచర్యలు ఎంత వాడబడాలో అంత గొప్పగా వాడబడి తీరేంతట్టుగా పరిచర్య చేసినట్టుగా మీకు అనుభవం ఉంటదని నేను నమ్ముచున్నాను. అజి ఆమె తంగ విషయరే దుఃఖిదునుగే కిందు ఆమె జానవచ్చు సే జీవం ప్రభుంగ సాక్ష్యదలే సే అనుసార్ సే సాక్ష్యకర్తాంగో నిక్కడరే సృష్టికర్తాంగో నిక్కడరే సే ఆమె దేవుని సన్నిధికి వెళ్ళిపోయారని చెప్పి మనం బాధపడడం దుఃఖపడడం కాదు కానీ సంతోషిస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? ఆమెకు దొరికిన ఆయుష్లో ఏం చేసింది? దేవుని కొరకు పరిగెట్టడానికి, దేవుని కొరకు యుద్ధం చేయడానికి, దేవుని కొరకు జీవించడానికి ప్రయాసం చూపించిన ఆ సాక్ష్య తరగతులు మనకి ఇప్పుడు కూడా గుర్తొస్తున్నాయి. కానీ మనం ఏమి ఆలోచిస్తున్నాం వాటి మధ్యలో? మనం దేవుని కొరకు ఏమేం పనులు చేస్తున్నామో ఒక్కసారి విచారణ కావాలి నీ హృదయం లోపల. అయితే ఈ వేదికలో మనం వాటిని గురించి చర్చ చేసుకుందాం. మనకి దొరికిన ఆయుష్లో నేనేం చేయగలిగాను, ఏం చేశాను అన్న దానిని కాసేపు మనం ధ్యానించుకుందాం. అనేక దినర పరిశ్రమ ప్రార్థన ద్వారా అమ్మమానే ఏ జగారే అసివపై ప్రభు సహాయం అనేక రోజుల యొక్క ప్రార్థన విజ్ఞాపన మూలంగా ఈ రీతిగా ఆడవాళ్ళందరూ కూడా ఒక చోట్ల సమయించుకొని దేవుని సన్నిధిలో గడపడానికి ఒక భాగ్యం దేవుడు మనకి ఇచ్చారు. స్థానియ పాలకతంగర పరివార ଏବଂ ସମସ୍ତ విశ్వాసీ ମାନଙ୍କର ପ୍ରଭୁ ଯୀଶୁ କୃଷ୍ଣଙ୍କ ନାମରେ ବେରାମପୁର IPC తరఫురు స్నేహ ప్రేమ జొనాయు. స్థానిక సంఘ కాపరి తన కుటుంబం అదే రీతిగా తన తోడుగా ఉన్న సంఘము సంఘ బిడ్డలు అందరికీ కూడా బెరంపూర్ IPC చర్చ్ తరపు నుంచి సంఘ బిడ్డల తరపు నుంచి మా శుభావందనాలు మీకు తెలియపరుస్తున్నాం. గీత సంగీత 133 లో ఏగరే ఏ ప్రకారమే దేఖిబారే కీర్తనాలు 131లో మొదటి వచనం చదువుతుండగా మనం చూసేది ఆయమనే మిలనరే ఏకత్ర కొరివా కిప్పరి ఉత్తమో మనోహర. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంతో మేలు చెందేది, ఎంత శ్రేష్టత చెందేది. 121 ఫాయి మానే కింద ముహాజీ కొయిబపై చాగే బూడి మానే ఏకత్ర కొరి వాస కొరివా కెత్తే ఉత్తమో. అయితే అక్కడ సహోదరుల గురించి రాయబడ్డారని చెప్పి సహోదరులు బాధపడొద్దు, సహోదరుల గురించి కూడా అక్కడ రాయబడి ఉంది. కానీ ఇప్పుడు సహోదరుల సంఖ్య అధికంగా ఉన్నది కాబట్టి ఐక్యత చెందిన సహోదరుల మధ్య దేవుని యొక్క నివసింపు ఉంటుందని చెప్పుకోగలిగేది. అమ్మమానే జానివారు प्रभु मानंगो ये देशरो गुटे लूना सदृश्य एवं गुटे ज्योति सदृश्य मानंगो रोकिछो. దేవుడు లోకములో మనల్ని ఒప్పు రీతిగా ఉంచారు, ఇంకొకటి వెలుగు రీతిగా దేవుడు మనల్ని లోకములో ఉంచారు. అతి శీఘ్ర ప్రభువు ఆగమన కట్టిబు. అయితే తెలుసుకోవాల్సిన నిజాయితీ ఏంటో తెలుసా? దేవుని యొక్క రాకడ సమీపించడానికి సందర్భం జరిగి వచ్చి తీరింది. కింద అమర మృత్యు మధ్య అమర దిక్కట దానికి తోడుగా మరణం కూడా మనల్ని వెంటనే మనతో వచ్చేట్టున్నాయి. కింద అమ్మ మానే ప్రభువుగా సంగరే సాఖ్యాత బాని మధ్య అజి ప్రస్తుతం. అయితే ఈ పగటి ఒక తయారింపు నీలోకి రావాలి. ఏమని? అయితే మరణం లేకపోతే దేవుడు వీరి ఇరువురిని ఏం చేయాలి? ఎదురుగా ముఖాముఖిగా చూడాల్సిన సందర్భాన్ని ఎదురు చూసుకోవాలి. కారణం 2026 శేషగా బాపాయి ఆవిడ 35-37 డేస్ 2024 సంవత్సరం గతించుకుతారని ఇంకెన్నో 30 నుంచి 35 రోజుల లోపలే ఉన్నది. అజి అప్పుడు మానే దయాకరి చింతా కరు. అందుకే ఒక్కసారి మీ మనసులో మీరు విచారించండి. ఏ వర్షం ఆగరు ఆమె కోడ నిష్పది నెల శేషబ ఆమె పూర్ణ కోలు. ఈ సంవత్సరానికి మొదటి రోజు నుంచి
నుంచి ఎప్పటి వరకు దేవుని కొరకు చేసిన దాంట్లో అన్ని పూర్ణతగా పూర్తి చేశామా? କେତେ ଜଣ ଚିନ୍ତା କରିବ ମୁଁ ଏ ବର୍ଷ ପୁରା ବାଇବଲ ପଢିବ ପ୍ରାର୍ଥନା କରିବ ପ୍ରଭୁଙ୍କ ସଙ୍ଗତିରେ ରହିବେ। కొందరైతే నిబంధన చేసుకున్నారంటే ఈ సంవత్సరం ఎలాగైనా 2 సార్లు బైబిల్ చదివి అవగొట్టేస్తాను అని నిర్ణయాలు తీసేసుకుంటాం। ସେ నిష్పత్తి ସବୁ ఏ లాస్ట్ సమୟରେ ଆପଣ పూర్ణ కొలో అయితే ఆ తీసుకున్న వాగ్దానం ప్రకారంగా బైబిల్ 2 సార్లు అవగొట్టావా? ఒకసారి పరిశోధించుకో। ଆମର ପ୍ରାର୍ଥନା ଜୀବନରେ କେବ ଅବସ୍ଥାରେ ଅଛି। అదే రీతిగా నీ ప్రార్థన దైనందిన జీవితంలో ఎలా ఉంది పరిశోధించుకో। పురాతన నియమరే 3 ଥର ప్రార్థన କରୁଛୁ। పురాతన నియమ వ్యవస్థితిలో 3 సార్లు రోజుకు ప్రార్థన చేయమని చెప్పబడింది। సకాଳେ మధ్యాహ్న సమୟରେ సంధ్యా సమୟରେ పెందల కాడ లెగిచి మధ్యాహ్నం వేళ లెగిచి రాత్రి వేళ లెగిచి ప్రార్థన చేయమని బైబిల్ చెప్తున్నది। నూతన నియమరే ప్రథమ తెస్సలోనియస్ 5:16 కూర్చుంది। మొదటి తెస్సలోనికల పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రార్థన గురించి చెప్పేది। నిరంతర ప్రార్థన కరో। 3 పూట్ల ప్రార్థన చేయడం కాదు, ఎల్లప్పుడూ దేవుని మీద ప్రార్థన చేయాలని చెప్తున్నది। అమ్మ నిరంతర ప్రార్థన కూర్చుంది కి నా పగటి వేళ ఒకసారి పరిశోధించి ఎల్లప్పుడూ ప్రార్థనలో పాల్గొంటున్నావా అని ఒకసారి పరిశోధించుకో। అమ్మ మనే నాయతో కిచిన కిచి అవసర కిచిన కిచి ప్రార్థన బాని మందే ప్రభుంగో నికటకు ఆసు। ఒకవేళ అవకాశం దొరకలేదు అనుకుంటే ఈ పగటి వేళ దేవునితో ఒక అవకాశం కుదిరించుకోవడానికి జీవితానికి ఏర్పాటు చేసేసుకో। ఏ జగత్తలో జోనే వ్యక్తికు ఆమె ఫేటి పాపాయి కోలే ఒక లోకములో ఒక మనిషిని కలవడానికి వెళ్తే యది సే డాక్టర్ హుయే నాయతో లాయర్ హుయే అయ్యుండొచ్చు ఆ వ్యక్తి డాక్టర్ కావచ్చు లాయర్ కావచ్చు అని కలవడానికి వెళ్తే తంగర హర్ ఫ్రెండ్ సెంటర్ గుటే బోర్డ్ మే देखि పారిబే కన్సల్టింగ్ టైం ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక బోర్డు రాసి ఉంటది ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకే కలవచ్చని। సే ఫిక్స్డ్ టైం ఆమె జీవోతో సే వ్యక్తి సంగరే సాక్షాత్ ఆ సమయానికి వెళ్తేనే ఆ సందర్భానికి వెళ్తేనే ఆయన కలవగలిగేది మాట్లాడుకోగలిగేది। ఏదో అమ్మమానే జానివారు వచ్చి కానీ మనం తెలుసుకు తీరాలి ఏ జగత్తర సృష్టికర్తాంగో నికటకు జీవాని మనకి సృష్టించిన దేవుడు దగ్గరికి వెళ్ళాలి అంటే సంగరే సాక్షాత్ బాని మన ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుకు తీరడానికి కౌనసి ప్రకార నియమనాయి కౌనసి ప్రకార టైం నుగే సదా సర్వదా మే ప్రభు ఎలాంటి నిబంధన లేదు, సమయం లేదు, ప్రక్రియ ఏ సమయోచిత సమయంలో ఆయన దగ్గరికి ఏం చేయొచ్చు మనం పరిగెట్టి వెళ్ళి తీరొచ్చు। అందుకే బైబిల్ చెప్తున్న ఒక మాట, మీరు పిలవక మునిపే నేను మీ దగ్గర పరిగెట్టు చేయడని। హల్లెలూయా। అందుకే ఎట్లాంటి దేవుడు అంటే కురికేదో నిద్రపోయేదో అలాంటి ఒక దేవుడు కాదు మనం సేవించేది। అందుకే ఈ పగటి వేళ తెలుసుకు తీరితే ఈ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సమయమో సందర్భమో అవకాశం లేదు, ఎప్పుడైనా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి తీరవచ్చు। పురాతన నియమరే స్త్రీ లోకమానంగా ప్రభుంగో నికటకు జీవాని మందే విభిన్న ప్రకార సముదాయ సంపర్క విషయుడిగా తిలే। అయినా పాత నిబంధనలో చదివితే ఆడవాళ్ళు దేవునికి దగ్గర అవ్వడం అయినా దేవుని పరిచర్యకి దగ్గర అవ్వడం కాస్త ఆలక్ష్యత చెందేటట్టు కనిపిస్తున్నాయి। సతిపై జిహూది లోకమానే 3 ప్రకార ప్రార్థన కొరు। అందుకే యూదులు 3 రకాలైన ప్రార్థనలు చేస్తున్నట్టుగా బైబిల్ సెలవిస్తున్నది। సేమనే సకలే ఎవడి ఏ ప్రకార ప్రార్థన కొరు। అరుణోదయం లెగిచి యూదులు ఈ రీతిగా ప్రార్థన చేసేది। ప్రభు మతే జోడే విచాది నాయతో అన జహూది పరి మతే సృష్టి నా కరిబారు ము ప్రభుంగో దేవా నన్ను ఒక అన్య జాతస్థుడిగా అన్య మతస్థుడిగా పుట్టించలేదు కదా దేవా, నీకు కృతజ్ఞతా స్తోత్రములు। దుదియ విషయసే ప్రార్థన కొర్చులు ప్రభు మతే మూర్ఖ పావరే సృష్టి కొరి నహంది సతిపై రెండోదిగా ఆయన ప్రార్థన చేసే ప్రార్థన విషయంలో దేవా నన్ను ఒక మూర్ఖునిగా వెర్రివాడినిగా నన్ను ఏం చేయలేదు, జన్మనిచ్చి తీరలేదు దేవా నీకు స్తోత్రం। మూడోదిగా ఆయన ప్రార్థన చేసేది ప్రభు ము ప్రతుమకు ప్రశంస కొరే జే మతే శ్రీ పరి బనాయిలానే దేవా నేను కృతజ్ఞతలు చెల్లించును, నన్ను ఒక ఆడదానిగా పుట్టించలేదు కదా దేవా నీకు స్తోత్రం అయ్యా। ఏకందో కిందో ఆమె జానివారు వచ్చి జిగూది లోకమానంగో మాచిరే శ్రీ జనంగ గుటే ఆ హల్లెలూయా ప్రథమ స్థాన నొతిలా పురుష సంగరే సమాన ఠియాయి ఠిబాడి మంది గుటే అవసర నా పాయిబారు జిగూది లోకమానే ఏ ప్రకార ప్రార్థన। అందుకే యూదులు ఈ రీతిగా ప్రార్థన చేసేవారు కారణం ఏంటంటే ఆడవాళ్ళకి కాస్త కింద స్థాయి ఇవ్వడం వలన వారికి అంత ప్రభుత్వము అధికారము లేదు కాబట్టి ఆ రీతిగా వారు ప్రార్థన చేసి వినయంతో దేవునికి చెప్పేవారు। పాలెస్టీన్ ర పరివేశకు దిక్కిబా సమయరే మాకి సబరే శ్రీకు టికెట్కే సమ్మాన దేచు। అయితే ఫలిస్తీన్ల దేశంలో ఆడవాళ్ళుగా ఉన్న తల్లులకు కాస్త అయిన గౌరవం ఇచ్చేది।
ସେଥିପାଇଁ ଏମାନଙ୍କୁ ସ୍ତ୍ରୀ ଜଣଙ୍କୁ ସଦା ସର୍ବଦା ସେମାନେ ଏରୁସଲେମ ମନ୍ଦିରରେ ପ୍ରାଙ୍ଗଣକୁ ଯିବା ନିମନ୍ତେ ବି ଗୋଟେ ସୀମା ଥିଲେ। ପୁରୁଷଙ୍କ ସହିତ ସେ ମଧ୍ୟମ ପ୍ରଦେଶରେ ମିନ୍ସ ଅନ୍ୟ ప్రాంగణకు ଯିବା నిమిత్తే తనకు అవసరం పాయినొతులు। ప్రత్యక్ష గుడారం కట్టబడేటప్పుడు ఆరాధన వ్యవస్థ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి ప్రత్యక్ష గుడారం లోపలికి ప్రవేశించడానికి అంత అనుమతి ఉండేది కాదు. వారికి ప్రత్యేకత చెందే చర్య వారికి అప్పగించబడ్డది. అక్కడ వరకు మాత్రం ఆడవాళ్ళు వచ్చి పనిచేసేటట్టు ఉండేది. కింద స్త్రీ మొదలగు గుటే విశేష వ్యక్తి ఉంటుంది. దాని అర్థం దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా ఆడవాళ్ళకి ఎంచున్నారు అవమాన పాత్రులు అన్నదేం కాదు. దేవుని దృష్టికి వారు కూడా శ్రేష్ఠులే. అందుకే ఇంగ్లీష్ భాషలో ఆడవాళ్ళకి ఉమెన్ అని చెప్పుతాం. WOMAN ఉమెన్ బోలియా మీకు హే. ఇంగ్లీష్ భాషలో ఉమెన్ అన్న పదం WOMEN. కింద ఆమె తార అర్థమే చింతా కొరిబో సమయరే ఆ ఉమెన్ అన్న పదానికి విభజించుకొని చదివితే W మొదలు వండర్ఫుల్ మదర్. W అని చెప్పితే శ్రేష్టత చెందిన ఆడది అని చెప్పుకోవచ్చు. అద్భుతమాద అంటే ఇంకో విధానంగా చెప్తే అద్భుతాలు చేయగలిగిన ఒక తల్లి. ఓ మొదలు అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్. ఓ అంటే మనం మించుకు తీరేంతటిగా స్నేహ బంధాన్ని ఏర్పరచగలిగిన దానని చెప్పుకోవచ్చు. దాని అర్థం విడువలేని మరువలేని బంధుత్వాన్ని స్నేహ బంధాన్ని ఇచ్చినామని చెప్పుకోవచ్చు. మార్వలస్ డాటర్ ఎం అన్న పదానికి చెప్పితే మహిమానితమైన కుమార్తె. చమత్కార్ జియో దాని అర్థం అద్భుతాలు చేయగలిగిన కుమార్తె. ఏ మొదలవ అడోరబుల్ సిస్టర్. ఏ అని చెప్పితే గుర్తింపు చెందుకోగలిగిన స్త్రీ అని చెప్పుకోవచ్చు. సహోదరి అని చెప్పుకోవచ్చు. ఆదరగారి పౌని అంటే దాని అర్థం ఆమెని ఆదరించేటట్టుగా ఉన్న సహోదరిగా అంగీకరించవచ్చు. ఎన్ మొదలవ నైసెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. ఎన్ అని చెప్పినది దేవుడి దగ్గర నుంచి దొరికే శ్రేష్ఠ వరం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఆడవాళ్ళు దేవుని దగ్గర నుంచి దొరికిన బహుమానం అన్నదా మీకు అర్థమైంది? ఇప్పుడు అర్థమైంది కదా ఆడవాళ్ళంటే ఎవరు అని. అమర మూల్యత కోణ బోలి అంటే ఇప్పటి వరకు మీరు అనుకున్నారు కదా నాకు ఏం లేదు, నేను పనికిరాని దాన్ని సద్దమ్మని ఏం లేదు. ప్రభు మూ శ్రీ ఎలా మొత్తే కిచి ధూళి కేవల ధూళి. కొందరు ప్రార్థన చేసేది, కొందరు వ్యాకులపడి చెప్పేది దేవుడు ఆడదానిగా పుట్టించే దరిద్రం నాశనం ఎంత గొప్ప బాధ పురుషుడిగా పుట్టించుంటే బాగున్నదన్న. ఈరోజు అది మార్చేసుకో, ఆడదానిగా పుట్టినందుకు దేవునికి గౌరవించుకో. శ్రేష్ఠ పదవి. అందుకే పక్కటి వాళ్ళు ఆలోచించిన వాళ్ళు ఎవరైనా దేవుని ఆత్మ నీతోనే మాట్లాడి దేవుడు నిన్ను ఒక మంచి స్త్రీగా మంచి ఆడదానిగా దేవుడు అంటే తల్లిగా కుమార్తెగా కోడలుగా కూతురుగా పాత్రలు వహించి తీరే భాగ్యం ఆడవాళ్ళకి మాత్రమే ఉంది. అంటే ఒక ఆడదానికి ఏ చర్యలో మేము నిలబెట్టిన పాత్ర మాత్రం బాగా ఏం చేస్తా దాన్ని పాత్ర తల్లిగా పెడితే తల్లిగా ఉంటది, కూతురిగా ఉంటే కూతురుగా, కోడలుగా ఉంటే కోడలుగా, పిల్లగా ఉంటే పిల్లగా. ఏ పాత్రలో పెట్టిన ఆ పాత్రలో ఏం చేస్తుంది. किंतु आमे बाइबल कुहा जाए बाइबल ने हमें देखी पारे दुर्बल पात्री किंतु ये यात्रा पुस्तक रे हमें देखिवा समय रे मिस्रैम श्रीमानं गोट्टू से इस्राएली श्रीमाने బలవది తిలే బోలి బైబిల్లో ఒక వాక్యం చదివేట మీకు చాలా కొత్త దుఃఖం అవుతుంది. ఆడవాళ్ళు బలహీన పాత్ర అని చెప్పేటప్పుడు మీ మొఖాలన్నీ కిందకి అయిపోతాయి. భయపడొద్దు, దానికి తగ్గట్టుగా వేరొక వాక్యం చెప్తా. దానికి తగ్గట్టుకున్న వాక్యం నిర్గమకాండములో చదవగలిగితే ఐగుప్త దేశంలో ఉన్న స్త్రీల కన్నా ఇశ్రాయేల్ దేశంలో ఉన్న స్త్రీలు ఏ రీతిగా ఉన్నట్టుగా చెప్పుతున్నది. హల్లెలూయా 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 ఆజీ అమరో బుచ్చి హల్లెలూయా ఖులివారొచ్చు. ఈ రోజు నీ మెదడు కాస్త వెలగాలి. సుస్మాచార్ కామ్ కొరిబా నిమందే అమ్మమానంగో కోణ కొరిబారొచ్చి అలాగే అమ్మకు కిచి దౌత్య దెలోకి ఏ సబ అలాగైతే బుద్ధి వెలిగిన వారు బాగా అర్థం చేసుకోండి. స్వార్థ పరిచర్య కోసం ఆడవాళ్ళు ఏం చేయాలో అన్నది ఈ పక్కటి వాళ్ళు ఒకసారి పరిశోధించుకొని వెళ్దాం. హల్లెలూయా హల్లెలూయా. किंतु आमे पुरातन नियम रे स्त्री को ये प्रकार रखिथिलु गुटे पुरुषंगर यूज करबा निमंते गुटे वस्तु सदृश मींस सेक्सुअल पई यूज करबा निमंते गुटे वस्तु परि स्त्री को रखिथिबा समय रे పాత నిబంధన కాల తరగతుల్లో మనం బైబిల్లో చదవగలిగితే చూడగలిగే ఆడవాళ్ళు కేవలం
ప్రసవించడానికి, పిల్లలు కనడానికి మాత్రం ఉపయోగించిన ఒక చర్యలు మాత్రమే మనకు అధికంగా కనబడతాయి. जीशु आशीवा समय रे మహిళమానంగో ऊपर प्रभुंगर మనోభావ కెందితిలే. కానీ యేసయ్య వచ్చిన తర్వాత ఆడవాళ్ళ పట్ల, ఆడవాళ్ళ పైన జరిగే అత్యాచారాల పట్ల దేవునికి కాస్త మనసు కలిగినట్టుగా బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా హల్లెలూయా. जीशु आशीला परे सब अवस्था बदली गले. యేసయ్య వస్తే చాలు ఆడవాళ్ళ జీవిత చర్యలో మార్పు జరగడం ప్రారంభించింది. जीशु तंगरा अधिकार सगिदो, तंगरा शक्ति सगिदो, सब रीति रिवाजों को दूर को. అలాగైతే యేసయ్య వస్తే ఏ సాంప్రదాయమైనా పర్వాలేదు, ఏ కట్టుబాటైనా పర్వాలేదు, ఆడవాళ్ళకి అత్యాచారం జరిగిన దాన్ని ఎర్రగొట్టి తీరి ఆడవాళ్ళకి అధికారం ఇచ్చి తీరేటట్టుగా దేవుడు కొన్ని కార్యాలు చేయగలిగే దేవుడు ఆయన. హల్లెలూయా. से जेव जेव स्थान को जाए बारा शिष्य मानंगो सगिदो जीवा समय रे गुटे बेड़ा लोक समूह श्री जनो तंग पच पचे अनुगम. 12 మంది శిష్యులు ఎల్లప్పుడూ యేసయ్యని వెంబడించే చర్యలు వాటి వెనకాతలో కూడా అదృశ్యంగా కనబడేటట్టుగా ఆడవాళ్ళ సంఖ్య కూడా గుంపు కూడేటట్టుగా వెంబడించినట్టుగా చరిత్రలు చెప్పుచున్నాయి. इस्राएल रो पुरातन समय रे जियमाने माँ बापा रो अधीन रे रखिबारो व्यवस्था तिबा समय रे श्री तंगरो स्वामी रो अधीन रे अंडर रे रखिबा पाई आज्ञा नियम तिबा समय रे ये ठारे देखंदु प्रभुंग पच पचे लोग माने अनुगमन करथिले बसे शिष्य माने अनुगमन करिबा समय रे श्री जन मध्य तंग पच. పాత నిబంధన వ్యవస్థలో ఆడవాళ్ళకి అయితే అమ్మా నాన్నకి విధేయులై ఉండాలి, లేకపోతే భర్తకి విధేయత కలిగేటట్టుగా ఉండి తీరాలి. అలాంటి ఒక వ్యవస్థితి లోపల వీళ్ళు ఒదిగిపోయారు. కానీ యేసయ్య వచ్చిన తర్వాత ఒదుగుబాటన్ని ఎరిగి యేసయ్యను వెంబడించి తీరేంతట్టుగా, యేసయ్య పరిచర్యలో చేయూతనిచ్చి తీరేంతట్టుగా ఆడవాళ్ళ సంఖ్య అధికంగా ఉండేటట్టుగా బైబిల్ చెప్తున్నది. ప్రభు ఆశ్చర్య కర్మకు దిక్కివాణి వారి దేవుని యొక్క అద్భుతాలను వారి కళ్ళారా చూచి తీరేంతట్టుగా బైబిల్ రుజువులు చెప్తున్నాయి, సాక్ష్యాలు చెప్తున్నాయి. అంటే శిష్యులకి అద్భుతాలు చూసినట్లానే ఆడవాళ్ళు అధికులు కూడా అదే రీతిగా చూతలను చూచారు, అద్భుతాలు చూచారు. ధన్య పదవి శ్రీమానే. అలాగైతే ఆడవాళ్ళకి దేవుడు కించపడే స్థాయిలోంచి లేవనెత్తి తీరారు అన్నది తెలుసుకొని దేవునికి స్తోత్రం చెప్పాలి. అంతటితో ఆగిపోలేదు. నీజ నీజ సంపత్తి దేయి సేమానే తంగ సంకరే సేవ. వారి ఇళ్లలో ఉన్న స్తోమతకి చెందిన డబ్బు ధనములు కూడా ఎవరికి ఇచ్చేవారు? వెంబడించిన యేసయ్యకి ఆడవాళ్ళు ఇచ్చేవారు. देखो हालेलुया प्रेज लॉर्ड హల్లెలూయా ప్రైజ్ గాడ్. और हमें अनेक विषय प्रभुंगरो సేవాయ రే हमें देखिबा. ఇంకా సేవ పరిచర్యలో చదువుకుంటే ఆడవాళ్ళకి ఇచ్చిన ఘనత గురించి బోల్డ్ విషయాలు రాయబడి ఉన్నాయి. మార్కు సుసమాచార్ 5 అధ్యాయ में పాఠ పడి. మార్కు సువార్త పుస్తకం 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు దీని ప్రకారం వ్యక్తి మానంగో మెసేజ్ గారే అక్కడ 3 రకాలైన మనుషులను మనం చూడగలిగి తీరేది. జొడ వ్యక్తి తిలే బాగిని భూతగ్రస్తలు. ఒకడు దెయ్యం పట్టిన వాడిగా బైబిల్ సెలవిచ్చుచున్నది. ఔ జొడే వ్యక్తి తిలే మృత బాలిగా జీవితో. రెండోదిగా మనం చూడగలిగితే చనిపోయి ఉన్న ఒక కుమార్తె అని చెప్పబడుచున్నది. ఔ జొడే స్త్రీ తిలే ప్రదర రోగగ్రస్త. మూడోదిగా చూడగలిగితే రక్తస్రావం చెందిన ఒక స్త్రీ గురించి రాయబడి ఉంది. हालेलुया हालेलुया. ये तीन व्यक्ति मानंगो जीवन रे में देखिवा समेरे कोनसी प्रकार राशा नहीं भरोसा नहीं किछि भविष्य भी नहीं. ఈ ముగ్గురు జీవితాన్ని పరిశోధించండి. ఆశలు చచ్చిపోయేది, ఇంకెవడు సాయం చేయడానికి లేదు అనుకునే గతిలో ఉన్నారు వాళ్ళు. భూతగ్రస్త లోకంగో బప్ప మానే చింత కొర్తివు మా చింత కొర్తివు భే ఏ టికే స్వస్థత పాయిలే మోర పిల్లార భవిష్య బనై మతాందా. అయితే అలా ఆ దెయ్యం పట్టిన వాడి అమ్మా నాన్న ఈ రీతిగా చెప్పుంటారేమో, నా కొడుకుగా బాగుంటే మమ్మల్ని పట్టించుకునేమో, మా కొరకు పరిచయం చేస్తుండేమో అనుకున్నాను ఉండొచ్చు. రక్తస్రావ స్త్రీ చింత కొర్తి. రక్తస్రావిని స్త్రీ గురించి ఆలోచించండి. మోరో ఏ అవస్థకు ప్రభు పరివర్తన నైతో సుస్థత పాయివతో ముటే వివాహ బచంద నైతో మోర భవిష్య బనై బత. ఆమె అనుకుని ఉంటది, దేవా నాకు గాని స్వస్థత జరుగుండా మంచి వివాహం చేసుకొని మంచి కుటుంబీకురాల్లాగా నేను కూడా జీవించనేమో అని ఆశించబడి ఉండొచ్చేమో. బాలిగార బప్ప జాజరో సుచింత కొర్తివు ప్రభు ఏటికే బొంచితిలే మోర పిల్లార భవిష్య బి ము బనై బత. యాయిర్ గారు కూడా ఆలోచించాడు, కుమార్తె చనిపోయేది కదా, అయ్యో బతుకుని ఉంటే ఆ భవిష్యత్తు నేను చూసా మంచి వివాహ సంబంధం గాని మంచి జీవిత విధానం గాని ఇచ్చునేమో అనుకున్నాడు. तीन जगह तीन व्यक्ति मानों को जीवन को हमें देखिवा समय आशा नोती बाजगारे प्रभु आशा देले. అలాగైతే ముగ్గురు జీవితాల్లో కూడా ఆశలు లేని సందర్భంలో యేసయ్య వచ్చి ఆశలను తిరిగి అప్పగించేశారు. हालेलुया एटे मध्य दीटा व्यक्ति मानों को विषय गुड जोने 12 वर्षरो बालिका. ఒకరి గురించి చెప్తున్నది 12 సంవత్సరాలు ఉన్న కుమార్తె. औ जोने వచ్చి 12 वर्ष రోగగ్రస్త హోయితివ రక్తస్రావ స్త్రీ. ఇంకొక ఆమె 12 సంవత్సరాల రక్తస్రావంతో నిండి ఉన్న స్త్రీ. జీగోది మానంగో మధ్యరే 12
ତାହା ମାତ୍ର ନାହିଁ, ଗୋଟେ ସ୍ତ୍ରୀର ଅବସ୍ଥାକୁ ଆସିବା ସମୟରେ ଗୋଟେ ఇంపార్టెంట్ ତାଙ୍କ ଜୀବନରେ ଥିଲେ. అయితే 12 అన్న సంఖ్య యూదులకు చాలా చర్య చెందేది, ఆడవాళ్ళకైతే ఇంకా ప్రత్యేకత చెందిన ఒక సంఖ్యది. ଏବେ ଦେଖନ୍ତୁ ଏ 12 ବର୍ଷ ହେଲା ఏ స్త్రీలో ఒకటి రోగ అవస్థରେ ଅଛି, ఏ బాలిక మధ్య మృత్యు. ఇప్పుడు చూడండి 12 సంవత్సరాల్లో వారు జరిగిన అపశకునాలు మీరు చూడండి. ఆడదానిగా పుట్టినందుకు ఆమె ఏమి 12 సంవత్సరాల నుంచి ఏం రాగమో రక్తస్రావం అన్న రోగం. రెండోది పాపకి 12వ సంవత్సరం వచ్చినప్పుడు ఏమైంది, మరణం జరిగి అపశకునంలో ఉన్నారనుకున్నారు. କିନ୍ତୁ ଯୀଶୁ ଯାଇଥିବା ସମୟ కానీ యేసయ్య అక్కడికి వెళ్ళిన సందర్భమున రక్తస్రావ స్త్రీ ప్రభుଙ୍କ నికଟକୁ ଯାଇ ତାଙ୍କର వస్త్రକୁ చూయిଲେ. యేసయ్య దగ్గరికి వెంబడించి వచ్చి యేసయ్య వస్త్రపు చెంగును ఆమె ముట్టడానికి ఆశపడి తీరింది. పురాతన నియమరే ଆମେ ଚିନ୍ତା କରିବା ସମୟରେ, పాత నిబంధనలో మనం చదివి వచ్చేటప్పుడు ଗୋଟେ రక్తస్రావ స్త్రీ ଅନ୍ୟ ଜଣଙ୍କୁ ଛୁଇଁବ ତ, ଯେଉଁ ఆసନରେ ବସିବ ତ, ସେ ବ୍ୟକ୍ତିଙ୍କ వస్తువు ସବୁ అశుద్ధి. అలాగైతే పాత నిబంధన వ్యవస్థలో రక్తస్రావం చెందిన ఒక ఆమె ఎవరిని ముట్టినా ఇక్కడ కూర్చున్నది అపవిత్రం చెందేది. ఏ ప్రకార అవస్థ దేవుడికి ଥିବା సమୟରେ ఇలాంటి వ్యవస్థితులన్నీ ఉన్న కాల తరగతిలో ଗୋଟେ శవకు చూడలే మధ్య ସେ వ్యక్తి వస్తు ସବୁ అశుద్ధి ହେବ. ఒక శవాన్ని ముడితే ఎలాగా ఆ రీతిగానే రక్తస్రావంతో చెందిన ఒక ఆమెను ముట్టినా అదే అపవిత్రం చెందే చర్య. సంధ్యా పర్యంత అశుచితారే రఖిబాకు. దాని అర్థం ఆ మనిషి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏమై ఉండి తీరలే, ఏకాంతంగా నివాసించి అశుద్ధునిగా ప్రఖ్యాపపడిచేది. ప్రభు జీసు ఆశీర్వ సమయ కానీ యేసు ప్రభు వారు రావడం వలన సర్వ ప్రకార పురాతన నియమ పాత నిబంధన వ్యవస్థకి కొన్ని మార్పులు చేయండి. హల్లెలూయా. అధికారమే సంగర శక్తినే ఏ పిల్లమానవర జీవనకి పరివర్తన కొర. ఆ యేసయ్యకున్న అధికారం, యేసయ్యకున్న శక్తి సామర్థ్యం వారి ఇరువురి జీవితాలు గొప్ప మార్పును తీసుకొచ్చేసింది. అలాగైతే ఈ రోజు కూర్చున్న దేవుని బిడ్డతో నేను చెప్పే మాట, నువ్వు కూడా ఎన్నెన్నో విషయాల గురించి ఆలోచించగలి వ్యాకులపడి కూర్చున్నావు కదా, ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడేది. నీ ఏ పరిస్థితి అయినా దేవుడు తాకే అవకాశం ఇవ్వు. యేసయ్యను తాకే అవకాశం ఇవ్వు. 12 సంవత్సరాలు అయితే ఏమైంది? హల్లెలూయా. మనిషిగా నువ్వు కూడా ఆలోచించావు కదా, నా విషయంలో ఏం జరగదని నిర్ణయించావు కదా, నీతోనే నేను మాట్లాడేది. కానీ ఎస్తేర్ చెప్తున్న మాట ఏంటో తెలుసా, రాజు అధికారం ఇవ్వబడలేనప్పుడు కూడా నేను రాజుని ఎదుర్కోవడానికి వెళ్తా. ఈ రాయి ప్రగతి వల్ల నువ్వు కూడా ఎలా నిర్వహించేసుకో. వ్యవస్థకు వ్యతిరేకతగా నీకు కూడా వెళ్ళడానికి అధికారం లేదు. కానీ లేదు, నేను రాజుని కలిసే తీరుతాను అని ఒక నిర్ణయం తీసేసుకో. రాజులో ఒక రాజు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశలు లేని విషయాలకు దేవుడు ఆశలను ఇచ్చేస్తారు, జవాబు లేని దానికి ఈ పగటి వేళ ఒక జవాబు దేవుడు ఖచ్చితంగా ఇచ్చి తీస్తాడు. ఇంకో మాట నేను చెప్పాలని కోరేది, ଗୋଟେ ଶକ୍ତି ପ୍ରଭୁଙ୍କ ଶରୀରରୁ ନିର୍ଗତ ହେଲେ, యేసయ్యలో నుంచి ఒక శక్తి ఆమె శరీరానికి ప్రవహించింది. ସେ ଶକ୍ତି ରୋଗରୁ ମୁକ୍ତି ଆହୁରି ମୃତ୍ୟୁରୁ ମଧ୍ୟ ମୁକ୍ତି. ఆ శక్తి ప్రవహించడం వలన రోగం నుంచి విముక్తి కలిగింది, మరణము నుంచి కూడా ఆమెకి విముక్తి కలిగింది. ଆଜି ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି, ଆପଣମାନେ ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି, ପ୍ରଭୁ ମୁଁ ତୁମଠାରେ ଭରସା ରଖୁଛୁ, ଏ ଶକ୍ତି ଦ୍ୱାରା ହାଲେଲୁୟା ମୋର ଜୀବନରେ ଯୋ ବାଧା ପଡେ ସବୁ ଦୂର ହେବାని. ఈ రోజు ఒక ప్రార్థన విషయంగా నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. ఈ విషయమే ప్రార్థన చేసి దేవునికి దేవా ఒక శక్తి నీలో ఉన్న జనాల్లో ప్రవహించాలి, నా విషయాలన్నిటికీ ఒక పరిహారం ఈ క్షణమే జరిగి తీరాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పారివారిక విషయ ହୋଇଥାଏ, అది నీ కుటుంబ విషయం కావచ్చేమో, ఆవిరి కుణితంద్ర శక్తి ହୋଇଥାଏ, అయి ఉండొచ్చు చేతబడి శక్తుల గురించి ఆలోచిస్తున్నామేమో. శక్తి నికటరే కౌనసి ప్రకార శక్తి ఇలాంటి శక్తుల ముందు దేవుని శక్తి పనిచేస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. థాంక్యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుంగ హల్లెలూయా. మేము కోంచులు ప్రభుంగర హల్లెలూయా క్రూశ తొడ పర్యంత
pargando Galila desero cruce tole pargando ye Sri Logamare Sakya bani mande hallelujah tango anugamana koribani mande prastuda ba sakashe tangro పునరుత్థాన దెక్కివాని మందే బేసక యేసయ్య శిలువ మరణం చెందేటం అందరూ అనుకున్నారు ముగింపు అయిపోయిందేమో, కానీ కొంతమంది ఆడలు మాత్రం వదలలేదు. యేసయ్యని వెనకాతల నుండి వెంబడించుకొని వెళ్తున్నారు. వారికి అర్థమైపోలేదు, కానీ నిజమేంటో తెలుసా, ముగింపు అయిపోయింది అనుకున్నారు. కానీ యేసయ్య పునరుత్థానాన్ని చూడగలిగే ఒక అనుబంధం వారికి కలిగింది. హల్లెలూయా ప్రగతిరే అతి శిష్యులపై చావుతుంది. ఈ పగటి వేళ నీవు కూడా ఇలాగే ఆడదానిగా యేసయ్యకి శిష్యురాలు అవ్వడానికి ఆశ ఉంటే నాతో కలిసి రావాలి. దేవుని యొక్క చిత్తవృత్తిని నెరవేర్చే మంచి శిష్యురాలుగా మారడానికి ఇష్టముందా? యేసయ్య శిష్యురాలుగా చరిత్రను సృష్టించాలని, యేసయ్య చేసిన దాన్ని చెయ్యడానికి ఆశ ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడేది. అలాగైతే దేవుడు యేసయ్య ప్రార్థనా జీవితాన్ని ఒక్కసారి మీరు పరిశోధించుకు తీరాలి. యేసయ్య ఎప్పుడు ఏకాంత ప్రార్థన చేస్తుండేవాడు, రాత్రంతా ఒంటరిగా పెరుగులాడి ప్రార్థన చేస్తుండేవాడు, చాలా ప్రయాసపడి ప్రార్థన చేస్తుండేవాడు. మీ ప్రార్థనా జీవితం ఎలాగుందో ఒకసారి పరిశోధించుకుంటారా? హల్లెలూయా హల్లెలూయా. మనం ఒక భక్తునిగా దేవుని వెంబడిస్తే మూడు ప్రకారమైన గుణాతిశయాలు మనకి కావాలి. భారం చెందిన ఒక హృదయం మనకి కావాలి. అది ఉందా లేదా? అన్యులను చూచేటప్పుడు, వారి ప్రవర్తనలు చూచేటప్పుడు, అయ్యో వారు కూడా దేవుని దగ్గర మారి దేవుని దగ్గరికి వచ్చుంటే బాగున్నా అని ఆలోచన కలిగేట ఒక భారం కలిగే హృదయం ఉందా? నీవు పరలోకములో దేవుని యొక్క పక్కన కూర్చునే సందర్భంలో నా పక్కన ఉన్నా, నా ఎదురింట్లో ఉన్నా, నా వెనకింట్లో ఉన్నా, ఆమె కూడా నాతో కూడా ఉండాలన్న భారం ఉందా? అలాగైతే భారం చెందే హృదయం లేకపోతే దేవుని బిడ్డగా ఉండి ఏ ప్రయోజనం ఉండదు. అందుకే దేవుని దగ్గర భారం చెందే హృదయం నిమిత్తం దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. కన్నీటిని విడిచగలిగే, కన్నీటిని అప్పగించగలిగే ఒక చర్య ప్రార్థనలో నీది ఉండాలి. మోకరించగలిగే ప్రార్థన చేయగలిగే చర్య ఉందా? యెరెమయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం ఈ రీతిగా చెప్తున్నాయి, నా కళ్ళు ఏమై ఉన్నది, కన్నీరుతో తడిపించబడుచున్నదని. నా ప్రజల యొక్క మరణం జరుగుచున్న చర్యను చూచేటప్పుడు నా కన్ను దివారాత్రం ఏడుపుతో తొడుచుచున్నాయని యెరెమయా చెప్పిన పదాలవి. నా తలను నీలమయంగా మార్చుము, నా కంటి నుంచి కన్నీరు ఒక నీళ్లు ప్రవహించేటట్టుగా ప్రవహించి తీరాలి. కారణం ఏంటి తెలుసా? నశించిపోతున్న ఈ మనుషులను చూసేటప్పుడు నాకు వేదన కలుగుచున్నాయి. అనేక మంది ఆడవాళ్ళు చాలా దుఃఖాక్రాంతులై, వేదనాక్రాంతులై ఉన్నప్పుడు నీకు ఎంత బాగుంది, వారి పరిస్థితిని చూసేటప్పుడు నీలో ఒక ఏడుపు మనోభావం రావాలి. నేను ఇందులో ఒక మాట చెప్పాలని కోరేది, మా చర్చిలో నలుగురు 5 ఆడవాళ్ళు వస్తుంటారు. వారి భర్తలు ఆరాధనకు వారిని పంపించరు. వారు ప్రార్థన చేసేది ఎక్కడో తెలుసా? ఇంట్లోపలికి వెళ్ళి బాత్రూమ్ కి వెళ్ళేటట్టుగా నటించి అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తారు. బాత్రూమ్ లోపలికి బైబిల్ తీసుకెళ్లి అక్కడ కూర్చొని కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు.
କିନ୍ତୁ ସେମାନଙ୍କ ଆଜି ସ୍ୱାଧୀନତା ନାହିଁ ଆରାଧନା ପାଇଁ ଆମମାନଙ୍କର ଜୀବନରେ ପ୍ରଭୁ ସ୍ୱାଧୀନତା ଦିଆଯାଇଛି ସେଥିପାଇଁ ଆମମାନେ କଣ କରିବାର ଅଛି అలాగైతే వాళ్ళకైతే అసలు స్వాధీనం లేదు బయట అలా కూర్చొని ప్రార్థన చేయడానికో బైబిల్ చదవడానికో కానీ అది లేకపోయినప్పుడు కూడా వాళ్ళు ప్రయాసపడి ఆ పనిని చేస్తారు నీకంత స్వాధీనం ఉండి నువ్వేం చేస్తున్నావు हालेलुया ସ୍ୱାଧୀନତା ଦେବା ସମୟରେ ପ୍ରଭୁଙ୍କ କଣ କରିବାର ଅଛି ଆମେ ଉତ୍ତମ ଭାବରେ ଆରାଧନା କରିବା ନିମନ୍ତେ ଅନେକ ଆତ୍ମୋଡ଼ିକ ଲାଭ କରିବା ନିମନ୍ତେ ଗୋଟେ ବର୍ଡନ୍ ହାର୍ଟ టియర్ఫుల్ ఐస్ బెండింగ్ నీస్ అవర్ జీవనరే దొరకాలి అలాగైతే మనకు అంత స్వాతంత్ర్యం ఉంది మన భర్తలు మన మాట ఎంతనాలో మన పిల్లలు మన మాట వింటున్నారు అలాగైతే ఎంత భారం చెంది చర్యలో కన్నీటితో ప్రార్థన చేసి అనేక ఆత్మలను సంపాదించాలి ఎందుకు ఈ ఆడవాళ్ళు యేసయ్యను వెంబడించుకొని వెళ్తుండేవారు సేమానే ప్రభు సేమానంగ ప్రేమ కొలేజ్ దేవుడు ఆడవాళ్ళని ప్రేమించినట్ల ఆడవాళ్ళు కూడా దేవుని అధికంగా ప్రేమించుండే వాళ్ళం అందుకే పౌలు తన భాషాంతరంలో ఈ రీతిగా చెప్పేది ప్రేమ అమ్మమానంగో బషరే రొక్కి చలావుచుంది క్రీస్తు ప్రేమ మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించుచున్నబడ్డాది కాబట్టి ప్రేమ కోణం క్రీస్తు ప్రేమ అంటే ఏంటిది ప్రభు తంగర నిజ రక్తము మానంగ పాయిద తనకున్న ఏక శరీర కుమారుని అప్పగించి తన రక్తం మొత్తం మన కొరకు కాచారు హల్లెలూయా 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 అచ్చి ఆమె కోణ కొరిబార్ వచ్చి ఈ రోజు మనం ఏం చేసుకు తీరాలి తంగకు ప్రేమ కొరిబోతు అనేక లోకంగ ప్రభుంగ పాయి ప్రభుంగ స్వర్గ రాజ్య నిమందే ఆదాయ కొరిబోతు దేవునికి ప్రేమిస్తున్నామంటే ప్రేమను పంచుకొని అనేకులు దేవునికి ప్రేమించే చర్యలో దేవుని దగ్గర అనేకలు తీసుకురా హల్లెలూయా 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 సుస్మాచార్ కామరే ఆమె దినకు దిన వృద్ధి పాయివా అలాగైతే సేవా పరిచర్యలో అధికంగా వర్ధించడానికి ప్రయత్నం చేసుకోవాలి వర్తమాన సమయరే అనేక ఆమె పాయిమానే అధిక జైపారదు ప్రవక్తల కాల తరగతిలో అధికంగా పురుషులు వెళ్ళేట్టుగా మనకు కనబడుతున్నాయి କିନ୍ତୁ ଆମେ ସ୍ତ୍ରୀ ଜଣ ଅଧିକ କାମ କରିବା ନିମନ୍ତେ ଏବେ ଟିକେ ସୁଯୋଗ ପାଇଛି ସେଥିପାଇଁ ଆମେ କଣ କରିବାର ଅଛି ସେ అవసరం ଆମେ ఉపయోగ କରିବା అలాగైతే ఆడవాళ్ళకి కాస్త స్వాధీనం దొరికింది కాబట్టి ఆ స్వాధీనాన్ని సద్వినియోగపరచుకొని అనేక ఆత్మలను సంపాదించుకోవాలి హల్లెలూయా హల్లెలూయా ଦେଖନ୍ତୁ ଶ୍ରୀ ଯୀଶୁଙ୍କ ଅନୁଗମନ କରୁଥିବା ସ୍ତ୍ରୀ ଲୋକମାନଙ୍କୁ యేసయ్యను వెంబడించిన ఆడవాళ్ళు ତାଙ୍କର ଶବ ଶରୀର ଯେଉଁ ସ୍ଥାନରେ ସମାଧି ଦେଲେ ସେ ସବୁ ସ୍ୱଚକ୍ଷୁରେ ନିରୀକ୍ଷଣ କରି ଦେଖିବା ପାଇଁ అవసరం ପାଇଲା యేసయ్యని ఎక్కడ సమాధి చేశారో ఆ చోటును చుచ్చుకు తీరడానికి కూడా భాగ్యం కల్పించింది ତା ମାତ୍ରନୁହେ మండలీର దీఠ భిత్తిమూల విషయుడిగ రొగే ସେଥିରେ ମଧ୍ୟ ସେମାନେ అంశీభాగం సంఘానికి జరిగిన రెండు స్తంభాల్లో కూడా ఆడవాళ్ళకి చర్య పాత్ర దొరికి తీరింది ప్రథమే స్త్రీ జన కోణ కొలే క్రూశియ మృత్యురేవ పునరుత్థానలో సాక్ష్యలే మొదటిగా ఉన్న చర్యలో యేసుక్రీస్తు వారి శిలువ మరణములో పునరుద్ధానములో పాలభాగస్తులయ్యారు ఆడవాళ్ళే ప్రథమే ప్రభు యేసుక్రీస్తు హల్లెలూయా పునరుత్థాన పాయిల బోలి మగ్దలన మరియ జాయి శిష్యమానంగ కొలే అయితే ఆమెకి దొరికిన శుభవర్తమానం మగ్దలన మరియకి యేసయ్య పునరుద్ధానుడయ్యాడు అన్న శుభ సందేశం ఎవరికి దొరికింది మగ్దలన మరియకే ప్రకటించడానికి అధికారం దొరికింది హల్లెలూయా ସେଥିପାଇଁ ଆମେ ପୁନରୁତ୍ଥାନର ବିଷୟ କ୍ରୂଶୀୟ ବିଷୟ ପ୍ରଭୁଙ୍କ ରାଜ୍ୟର ବିଷୟ ଅନେକ ଲୋକମାନଙ୍କ ସାଙ୍ଗରେ ମଗ୍ଦଲନ ପରି କହିବା ପାଇଁ ଗୋଟେ ଦୌତ୍ୟ ଆମମାନଙ୍କ అలాగైతే ఆడవాళ్ళకి ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా నువ్వేం చెప్పుకోవాలి శిలువ మరణం గురించి చెప్పుకోవాలి పునరుద్ధానం గురించి చెప్పుకోవాలి యేసయ్య లెగిచాడన్న శుభవర్తమానం ఊరంతా చాటించుకు చెప్పుకు తీరాలి అది ఆడవాళ్ళగా నీ వల్లే జరిగేది హల్లెలూయా హల్లెలూయా అమ్మమానంగా పిల్లమనే నువ్వు చేసినట్లాగే నీ పిల్లలు కూడా అదే తరగతిలో వెంబడించుకొని రావాలి వర్తమాన యుగరే మే देखिवा సమయలో టెక్నాలజీ సబ్ బడిగలాడి ఇప్పటి కాలంలో ఉన్న పరిస్థితులు చూస్తే టెక్నాలజీలు పెరిగిపోయినాయి అమ్మమానంగర నాలెడ్జ్ ఆన్సర్ నగే అమ్మమానంగ పిల్లమానే మనం చదివినట్ల కాదు మన పిల్లలు చదువుకునేది హల్లెలూయా పిల్లమానంగర ఎబే అబే మొబైల్ యాక్టివిటీ కొరివాని మందే పిల్లమానంగ హతరది అందుకే మొబైల్ మనకి తెలియదు కాబట్టి పిల్లలు చేతికి కూర్చొని మనకి బాల పాఠాలు నేర్పిస్తున్నారు పూర్వలు పిల్లమానే అమ్మమానం కొట్టు శిక్ష పాయితిలో ఎప్పుడు అమ్మమానే పిల్లమానం కొట్టు ఇప్పుడు కాలం ఎలా మారిపోయిందంటే మనం తొలి పిల్లలకి పాఠాలు చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలే తల్లిదండ్రులకు పాఠాలు నేర్పించే చర్య మారిపోయింది దాని అర్థం నీవు చాలా హెచ్చరికగా జాగ్రత్తగా ఉండాలి ఆగామి దినరే అమర పీడి అమర నెక్స్ట్ జనరేషన్ ప్రభుంగ పాయి
అలాగైతే వచ్చే ఒక కాల తరగతులు నువ్వు చచ్చిపోతే నీ పిల్లలు దేవుని కొరకు రోసం కలిగి నిలబడతారా? ଆମର ଖ୍ରୀଷ୍ଟିଆନ ସୋସାଇଟିର ପିଲାମାନଙ୍କ ମଧ୍ୟ ଶୈତାନ ବିଭିନ୍ନ କାର୍ଯ୍ୟ କରି ସେମାନେ ଟ୍ରାପରେ ପକାଇଛି। క్రైస్తవ అనుబంధములో ఉన్న సంఘ బిడ్డల యొక్క పిల్లలను సాతాను పట్టుకొని ఉంచి ఉన్నాడు। వాటి గురించి మనకు పరిజ్ఞానం ఉండి తీరాలి। హల్లెలూయా హల్లెలూయా। ఆగమ దినరే అవమానంగ పిల్లమానంగ ప్రభుంగ బాటరే ప్రభుంగ పదరే చలైబా నిమందే బుద్ధి శక్తి జ్ఞాన ఆది ప్రాప్త బారు। అలాగైతే మీకు అంత బుద్ధి జ్ఞానం పరిజ్ఞానం దేవుని దగ్గర నుంచి పొందుకు తీరాలి। కారణం దాన్ని పిల్లలను దేవుని త్రోవలో నడిపించడానికి। గుటే ఫైట్ మీన్స్ సైతాన్ అవమానంగ పిల్లమానంగ విరుతరే ఫైటింగ్ కొరబారో గుటే యుద్ధ వచ్చి బలి ఆమె జ్ఞాని అందుకే తెలుసుకో, జ్ఞానం తెచ్చుకో। సాతాను మీ పిల్లల మీద యుద్ధం చేసి పోరాడుతున్నాడు అని తెలుసుకో। ଆମ బైబిల్ మే చింతా କରିବା ସମୟରେ अनेक మామానే పిల్లమానంగ విషୟରେ యుద్ధ କରି విజయ ప్రాప్త ହୋଇଥିବା విషయం బైబిల్లోనే మనం చూడగలిగే అనేక మంది తల్లులు వారి పిల్లల కొరకు పోరాడి గెలిచినట్టుగా కనిపిస్తున్నాయి। ଆମର యుద్ధ శత్రు విరుద్ధରେ नुके ମିନ୍ସ మనుష్య విరుద్ధରେ మర్ତ୍ୟ విరుద్ధରେ नुके କିନ୍ତୁ ଆମମାନେ గుతే యుద్ధ భూమిరే వచ్చి బలి ଆମେ ଜାଣିବା। అలాగైతే మన యుద్ధం మనుషులతో కాదు, రక్త సంబంధులతో కాదు, గాని యుద్ధం చేసే చర్యలో భూమిలో ఉన్నామని తెలుసుకోవాలి। ଆମର శత్రు మనుష్యునికే కింద దేవి ప్రభుంగర వాక్యరే కుభజాయే। అయితే మన శత్రువు మనుషులు కాదు గాని బైబిల్ చెప్పేది అవమానంగర యుద్ధ మనకున్న యుద్ధము పోరాటము మత్య విరుద్ధరే नुके మనుషులతో కాదు గాని కింద ఆధిపత్య ఓ కర్తార్పణ విరుద్ధరే। అయితే భూమిలో ఉన్న అధికారం వారసత్వం కలిగిన వారిపై అంధకార జగత్పతి మానంగ విరుద్ధరే అంధకార సేనలపై మనకు అధికారం ఇవ్వబడి ఉంది। ఆకాశ మండలర దుష్టాత్మ ఆకాశ మండలములో వ్యాపరించుచున్న దుష్టాత్మల సేన వాటిపైన మనం యుద్ధం చేసుకోవాలి। అలాంటి యొక్క పోరాటం గురించి ఈరోజు మనకు అర్థమై తీరాలి। మనం అనుకుంటా నాకున్న జీవిత చర్య ఏంటిది, నేను ఒక తల్లిగా ఉన్నాను, నా పిల్లలకి అన్నం పెట్టాలి, పప్పు పెట్టాలి, కూర పెట్టాలి, ఇదే కదా నా జీవితము। ప్రార్థన నా పిల్లల యొక్క చదువు కోసం ప్రార్థన చేయాలి, పొద్దు పొద్దునే వాళ్ళకి స్కూల్ కి పంపించాలి। ఇది కాదు నీకున్న ఉత్తరవాదితము। ఈ రోజు దేవుడు నీకు అప్పగించిన బాధ్యత ఏంటో తెలుసుకోవాలి। మనమందరం ఒక యుద్ధం చేసే పోరాడే భూమి మీద ఉన్నాం। ఎలా మన పిల్లలని దేవుని వశంలో చేర్చుకోగలిగేది, వాటి గురించి కాసేపు ధ్యానించుకుందాం। అనేక మామానే ప్రభుంగ నికటరే హల్లెలూయా శత్రు విరుద్ధరే వాక్య ద్వారా సాతానును ఎదిరించేసుకొని పిల్లల్ని కాపాడుకుని అనేక తల్లుల గురించి బైబిల్ చెప్తున్నది। అయితే ఇప్పుడు మనం పిల్లల కోసం పోరాడబోతున్నాము। యుద్ధానికి బయలుదేరే ముందుగా మన చేతుల అస్త్రములు ఉన్నాయా, శత్రువుడి యొక్క చేతుల ఆయుధాలు ఉన్నాయి। శత్రువు చేతుల ఆయుధం ఉండి మన చేతుల ఆయుధం లేకపోతే మనం యుద్ధం ఓడిపోతాం। అందుకే బైబిల్ స్పష్ట రూపంగా చెప్పుచున్న మాటలో మొదటిగా మన శత్రువు ఎవరో తెలుసుకోవాలి। అయితే సాతానుడి చేతిలో, శత్రువు చేతిలో, మన చేతిలో ఏం ఆయుధాలు ఉన్నాయి యుద్ధం చేయడానికి? మనకి సురక్షిత పరిచేటట్టుగా ఉన్న చర్యలు ఏమున్నాయి ఆలోచించుకోవాలి। రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం। అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్యని దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది। ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడు। ద్వితీయ రాజావళి 4 4
द्वितीय राज्यावली 4:1 एठारे आमे गुटे पौष भक्तांगो शिष्य गणको आमे शिष्य मानंगो मथुरे ప్రవక్తల శిష్యులుగా కుమార్తె ఒకరి గురించి రాయబడినట్టుగా కనిపిస్తున్నది. అంతటి ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, ఈ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటక వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, पौष भक्त मानंगो दलरो फार्ज्यमानंगो मथुरु जोने विधवा एलेशांगो निकटकु क्रंदन करी कहिला, आपणंगो दासो मो स्वामी मरि अछंदी, पुणी आपणंगो दासु जे सदा प्रभुंगो भय करतिले एहा आपणे जानंदी. एबे महाराज मोर 2 संतानकु आपणारो दास करिबा निमंदे नेबाकु आसी अछि. एठारे देखंदो गुटे स्त्रीलो गोटी विधवा स्त्री किए थिला से पौष भक्तांगरो स्त्री. ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఒక స్త్రీ ఎవరామె? ప్రవక్త గారి భార్య. आम माने जानेवार अछि एलियांगो समयरे एलिजांगो समयरे गुटे शिष्य दळ थिले. అయితే ఏలియా ఎలీషా కాల తరగతిలో ప్రవక్తల శిష్యులు ఉండేవారు. एबे में वर्तमान समयरे बाइबल कॉलेजेस के उन प्रकार వచ్చి సే ప్రకారం అంటే ఇప్పటి కాల తరగతిలో చెప్తే బైబిల్ కాలేజీలో తరఫీదు పొందుకుంటున్నా చదువుకుంటున్నా పిల్లలు అని చెప్పుకోవచ్చు. प्रभुंगो शब्द सुनिबा निमंदे प्रभुंगरो वाक्य पाठ करिबा निमंदे शिष्य माने एलिजांगो एलियांगरो समयरे थिले. అయితే ఏలియా కాల తరగతిలో ఎలీషా కాల తరగతిలో వాక్యాన్ని తరఫీదు పొందుకోవడానికి నేర్చుకోవడానికి ప్రవక్తల శిష్యులు ఉండేవారు. एठारे देखिछि गुटे पौष भक्त मानंगरो दलरो फार्ज्य माने बोली लेखाइछि. ఇక్కడ ఒక రాయబడి ఉన్న ఒక మాట ప్రవక్తల మధ్య ఉన్న ఒకరి భార్య అని చెప్పబడు. అలాగే కదా రాసుంది ఒకని భార్య. ప్రవక్తలలో ఒకని భార్య, ప్రవక్త శిష్యులలో ఒకని భార్య. औरी हमें द्वितीय राज्यावली 4:1 पदरे भी से प्रकार हमें देखि. రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనంలో కూడా అదే మాటలే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంతటా ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. एटारे मथियो एको समयरे पौष भक्त गणको दळ एलीशांगु कोखिले बोली लखाई. ప్రవక్తల పుత్రుల మధ్యలో ఉన్న ఒక గుంపు అని రాయబడింది కదా. ప్రవక్తల శిష్యులు ఏ ప్రకార్ గుటే దళ ఉడిగతిలే. అంటే ఆ రీతిగా ఒక్కొక్క గ్రూపులు ఉండి సేమానంగో దళ మధ్యరు జనే పౌష భక్తాంగరు శ్రీ తిలే ఏ అమరో విధ. అలాగైతే 4వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్న ఆ స్త్రీ ఈ ప్రవక్తల గుంపులో ఉన్న ఒక ప్రవక్త గారి ఒక భార్య. తంగర విషయ కోణ ఆమె విషయం ఏంటిది? సే కౌచును ఆమె చెప్తున్నది, సే కూర్చుంది మరో దీట పిల్లమానంగో శత్రు అసిగిరి నెబాపాయి జావుచు. నాకున్న 2 పిల్లలని తీసుకెళ్లిపోవడానికి ఎత్తుకెళ్ళిపోవడానికి శత్రువులు వస్తున్నారు. ఏ న్యూస్ పాయివ సమయరే ఏ వార్నింగ్ పాయివ సమయరే ఎలీషాంగు నిక్కటకు ఏ దౌడి దౌడి అసలే. ఈ సందేశాన్ని వినేసరికి వ్యగ్రత చెంది ఎవరి దగ్గరికి పరిగెట్టింది? ఏ అయ్యగారు వాళ్ళకి పాఠాలు నేర్పించాడో ఆయన దగ్గర పరిగెట్టింది. అమ్మ మానే చింద గొరివు కోణ ఏ భవిష్యత్ భక్తాంగరో కరడి కోణ ఆ పావుకి. అయితే మనం అనుకుంటాం ఏటి అయ్యగారి ఇంట్లో ఏమైనా కొదువా? ఏ గుటే ఏటి లెఖాయిచి మోరో స్వామి గుటే భక్త తిల్లే. ఆమె తన పెనిమిటి గురించి చెప్పే సాక్ష్యం ఏంటంటే, నా భక్తుడు, నా భర్త, నీ సేవకుడు, భక్తుడు, సదా ప్రభుంగో భయకోర్ దేవునికి భయపడేవాడు. భర్త గురించి భార్య చెప్పిన సాక్ష్యాలు ఇవి. కింద తయ భయకోర్తివ వ్యక్తింగో కరడే కొను దారిద్ర్య అవస్థ. అయితే నా ప్రశ్న, ఇలా దేవునికి భయపడిన వాడు, దేవుని ఎంతో ఆసక్తి చెందిన వాడు ఇంట్లో కరువు రావచ్చా? ఏ పిల్లమాన అప్పు కలిగే స్థితి రావచ్చా? ఏ సబ్ పిల్లమానంగో ఉపర్ పొడికిరి ఏ పిల్లమానంగో దాసత్వ అవస్థకు నెబాని మందే రుణదాదాసి కిటి. భర్త చనిపోయాడు, ఇప్పుడు ఆ భర్త మీద ఉన్న బాధ్యత ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది? పిల్లల మీదకి వచ్చి పిల్లల్ని తీసుకెళ్లిపోయేటట్టుగా ఉన్న చర్య వచ్చేసింది. ప్రథమే మే చింత కొరిబ కేవు ప్రగార్ తంగ కరరే ఏ అవస్థ పొడి. మొదటిగా ఆలోచించాల్సింది, ఎలాగే ఇంట్లో ఈ పరిస్థితి జరిగింది? ఏలియాంగో సమయరే ఎలీషాంగో సమయరే ఆహాబ్ రాజ్య ఓ ఇసబెల్ రాజత్వ కోరుతులు. ఆహాబు రాజుగా ఉండి యెజబెల్ రాణిగా ఉండి ప్రభుత్వం చేసిన కాల తరగతిలో ఆహాబ్ విషయమే చిందా గొరిబ సమయరే సేగిటే ఉగుటే మోస్ట్ ఈవిల్ కింగ్ థిలే. బైబిల్లో చూస్తే ఆహాబ్ అన్నవాడు ఒక మూర్ఖుడైన రాజుగా బైబిల్లో గుర్తిస్తున్నది. ఇసబెల్ గుటే వికెట్ ఉమెన్ థిలే. యెజబెల్ అన్నది చెప్తే అది ఆడికన్నా భర్త కన్నా ఘోరంగా చాలా మోసాలు చేసేయాలి, దుష్టురాలుగా ప్రవర్తించేయాలి యెజబెల్. తహా మాత్రునికి ఆహాబ్ గుటే పవర్ఫుల్ కింగ్ థిలే.
అంటే అంతటితో అయిపోలేదు. ఆహాబు శక్తియుక్తమైన ఒక రోజు. ସେମିତି ରାଜତ୍ୱ କରିବା ସମୟରେ అలాగా ఈ దంపతులు రాజ్యత్వం చేసుకొని పరిపాలించినప్పుడు ତାଠୁ ଅଧିକ ବଳବାନ ଗୋଟେ ବ୍ୟକ୍ତି ఆయన కన్నా రాజు కన్నా అధిక రోషము శక్తి చెందిన ఒకడు ତାଙ୍କର ରାଜଗୃହକୁ ପ୍ରବେଶ ఆయన నివసించిన గుడారము లోపలికి పరిగెట్టొచ్చి సందేశం చెప్తున్నారు. ଏଲିଆ ଯାହାକି ଆହାବକୁ କହିଲେ ମୁଁ ଯେବ ପର୍ଯ୍ୟନ୍ତ କହିବୁ ମୁଁ ତବ ପର୍ଯ୍ୟନ୍ତ దేశରେ କାକର ବୃଷ୍ଟି ପଡ଼ିବ ନାହିଁ. ఎవరింటికి వెళ్ళి చెప్తున్నారు? రాజు గారి ఇంటికి వెళ్ళి రాజు ముఖాన్ని తెల్లని చూసి చెప్తాను, నేను చెప్పినంత వరకు నేను సేవించిన దేవుని పేరట తప్ప వర్షం గాని మంచు కాని పడదని. ఇసబెల్ ଦେଖିଲା యెజబెల్ ఇది చూసి విందే. ఏ కియే వ్యక్తి ମୋର ఎవడు ఎంత అధికారంతో మా ఇంటి లోపలికి వచ్చి గడపలో నిలబడి చెప్తున్నాడు? ମୋର ବା ସ୍ୱାମୀ ଗୋଟେ ପାୱାରଫୁଲ କି నా భర్త ఎవడు శక్తి చెందినవాడు కదా, ତାଠୁ ଅଧିକ ଶକ୍ତିମାନ ఆయనకి బెదిరించేటట్టుగా శక్తి చెందినవాడు ఈడెవడు? ମୁଁ ଏଲିଆଙ୍କୁ సత్యనాశ କରିବେ ఇప్పుడు నేను ఆయన్ని చంపేస్తాను, ତାଙ୍କୁ ମୁଁ ଦେଶରେ ରଖିବ ఇక ନାହିଁ. నేను ఆ దేశంలో బతకనివ్వను. ତାଙ୍କ పచ్చ పచ్చ ଯିବା ପାଇଁ ఆయన వెనకాతల ఈయన ఏం చేసింది? సైన్యాన్ని పంపించింది చంపడానికి. ସେତେବେଳେ ఆ సందర్భమున ଆମମାନଙ୍କ మధ్ୟରେ ଜଣେ ବ୍ୟକ୍ତି ଓବତ୍ୟା ବୋଲି ଗୋଟେ ଆଡମିନିଷ୍ଟ୍ରେଟର ଥିଲେ. ସେ ବ୍ୟକ୍ତି అయితే ఆ రాజుగారి ఇంట్లోనే ఓబద్యా అని చెప్పిన దేవునికి నమ్మినోడు ఒకడు ఉండేవాడు. ସେ రాజగృహର అధ్యక్ష ଥିଲେ. అయితే ఆయన రాజుగారి ఇంట్లో అక్కడ ఉన్న వాతావరణం అన్ని పరిశీలించిన వాడు. ఏ కథ కొయి ଯିବା ସମୟରେ ఏలియా ఏ వ్యక్తిଙ୍କ ସାଙ୍ଗରେ ଫିଟିଲେ. అయితే ఇలాగ నడిచి వెళ్ళిన సందర్భంగా ఈ మనిషి ఏలియాతో కలిశాడు. ఏలియా ఓబద్యాଙ୍କୁ କହିଲେ ఏలియా ఓబద్యాతో చెప్పాడు, ଦେଖ ఏలియా ମୁଁ ଏଠି ଅଛି ବୋଲି ତୁ ଆହାବକୁ କହିବୁ. నేను ఇక్కడ ఉన్నానని వెళ్ళి రాజుగారు చెప్పమని ఓబద్యాకి చెప్పి పంపించారు. ଏ କଥା କହିବା ସମୟ ଏଲିଆ କହୁଛି ନାଇଁ ନାଇଁ ତୁମକୁ ସେ ରାଜ୍ୟରେ ସବୁ ଗୋଷ୍ଠୀରେ ବଂଶରେ ତୁମକୁ ଇସବେଲ ଦେଖୁଛି ଖୋଜୁଛି, ଯଦି ତୁମକୁ ପାଇଲେ ଆଜି ତୁମକୁ ବିନାଶ କରିବି. ఈ దేశం అంతట్లో కబురు పంపించారు, ఈ దాసుడుగా ఉన్నా ఈడెక్కడున్నా ఏం చేయాలి పట్టుకొని రావాలని చెప్పి యెజబెల్ సందేశం పంపించిందని చెప్పారు. ଯେଉଁ ଭବିଷ୍ୟବକ୍ତା ମାନଙ୍କୁ ଦେଖୁଛି ସେମାନଙ୍କୁ କଣ ଜେଲ ଭିତରେ ପକେଇବ ନାଇଁ ତ ବଧ କରି. ప్రవక్తలన్న పేరు పొందుకున్న ప్రవక్తలన్న చదువు నేర్చుకున్న వారు ఎవరున్నా ఒక్కొక్కరిని చంపేస్తున్నారు, ఒక్కొక్కరిని జైలు పడేస్తున్నారు. ସେଥିପାଇଁ ଇଏ ଓବେଦ୍ୟାକୁ କଣ କଲେ? అందుకే ఓబద్యా ఏం చెప్పాడంటే 50 ଜଣଙ୍କୁ ଦି ପ୍ରକାରର ଦିଟା ଗୋଖରରେ ରଖି అన్న జల ଦେଇ ପାଳନ କରୁ. 50 మంది ప్రవక్తలను రెండేసి గుడారాల్లో ఉంచి దాచిపెట్టుకొని ఉంచాడు అన్నమాట. ఏ భవిష్యవక్తాంగర ఏ విధవార స్వామి మధ్య ఏ భీతిరే. అలాగైతే ఈ విధవరాలుగా ఉన్న ప్రవక్త గారి భార్య ఆయన భర్త కూడా ఈ గుంపులో ఏదో గుంపులో ఉన్నాడు. ఏ గెగర భీతిరే మృత్యుకు భయకరి రోగి. అంటే వీళ్ళందరూ 50 చెప్పున ఒక గుడారం లోపల దాయించుకొని ఉంచబడి వాళ్ళకి భయం ఏంటో తెలుసా? మా పేనాలు కూడా పోతాయేమో. ସେତେବେଳେ ତାଙ୍କ ଘରରେ ଜେଗା ଜେଗା ସାମାନ ଉଡାକ ଥିଲା. ଏ ବିଧବା ସବୁ ବିକ୍ରୟ କରି ଏ ପିଲାମାନଙ୍କ ପାଳନ. అలాగైతే ఈ ఆడది ఏం చేసేది తెలుసా? ఇంట్లో ఉన్న సామగ్రి ఒక్కొక్కటి అమ్మేసి ఏం చేసేది? కుటుంబాన్ని పోషించుకొని పిల్లలకి తిండి పెట్టేది. ఏ ప్రకార తంగరో సబ్బు దారిద్ర్య అవస్థ. అలాగా వారి జీవితంలో మొత్తం డబ్బు అంతా తీరిపోయింది. ଏବେ କଣ ହେଲା? ఏ రుణదాత ଆସିକିରି ఏ పిల్లମାନଙ୍କ ନେବା ନିମନ୍ତେ ଆସିବ. ఇప్పుడు ఈ అప్పు కలిగిన వాడు అప్పు ఇచ్చిన వాడు ఏమి ఆలోచించాడు? ఆయక వీళ్ళు పిల్లల్ని తీసుకెళ్లిపోతాను. జిసబెల్ తనకు బదకుల ନାହିଁ ସେମିତି ଅଛି ତ ବାକ୍ୟରେ ଲେଖିପାରିଥାନ୍ତା. అలాగైతే యెజబెల్ ఆయనని చంపేసి ఉంటుంటే వాక్యం అలా రాసున్నేమో. କିନ୍ତୁ କୌଣସି ପ୍ରକାର କାରଣରୁ ସେ ତାଙ୍କର ପରିବାରକୁ ରକ୍ଷା କରି ପାରନ୍ତି ନାହିଁ. ସେ ମଧ୍ୟରେ ମରିଗଲେ. అయితే తన కుటుంబాన్ని కాపాడుకున్న చర్యలో ఆయన ఏ రీతిగానో చనిపోయాడు ఆ ప్రవక్తల శిష్యుడు కూడా. ସେ ପ୍ରକାରରେ ଆମର ଇଏ ଭବିଷ୍ୟବକ୍ତାଙ୍କ ଘରରେ ଦାରିଦ୍ର୍ୟ అవస్థ కట్టి. అలాగా ఈ ప్రవక్తల ఈ అమ్మ ఇంట్లో ఏమైతుంది? దారిద్ర్యత వచ్చేసింది. మోసాంగ వ్యవస్థరే వచ్చి మోషేల ఒక వ్యవస్థలో రాయబడి ఉంది. ଋଣଦାତାଙ୍କ କହିଥିବା ସମୟରେ ପଇସା ଫେରି ନା ଦେବ ତ ସେ ପିଲାକୁ 7 ବର୍ଷ ସେ ବ୍ୟକ୍ତି କଣ ସେ ପିଲା ନାହିଁ ଯେଉଁ ବ୍ୟକ୍ତି ହୁଏ ତାଙ୍କୁ 7 ବର୍ଷ ତାଙ୍କର అండర్లో రొకివ. అయితే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడి ఉంది, ఎవరైనా అప్పు తీసుకున్నారు అనుకోండి, వారు తీర్చలేకపోతే అప్పుకు బదులుగా వారి పిల్లలను లేకపోతే తీసుకున్న మనిషి ఏం చేయాలా? 7 సంవత్సరాల కటిక బానిసత్వంగా వాళ్ళ ఇంట్లో ఏం చేయాలి? ఏ డబ్బుకి పని చేయాలి, డబ్బు ఆశించి కూడా పని చేయాలి. ଏବେ କ୍ରେଡିଟର ଆସିକିରି ପିଲାମାନଙ୍କୁ ନେବ ବୋଲି ଗୋଟେ ନ୍ୟୁସ୍ ଆସିବାରୁ ఏ మా దౌడి పౌంచవచ్చు. ఎప్పుడైనా అర్థమైపోయింది నా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లిపోతారు? 7 సంవత్సరాల బానిస జీవితాన్ని తీసుకెళ్లిపోతారు. ఓ నాయో జరగకూడదు, అయ్యగారి దగ్గర పరిగెట్టి వెళ్ళిపోతాను. ఏ మా కోణల ఏ భవిష్యవక్తాంగର ସ୍ତ୍ରୀକୁ ଏ କ୍ରେଡିଟର ସାଙ୍ଗରେ ୟୁଦ୍ଧ କରି ପାରନ୍ତି ନାହିଁ. କଥାବାର୍ତ୍ତା ବି କହିବା ପାଇଁ କୌଣସି ପ୍ରକାର
ఆమెకు అర్థమైపోయింది, ఈ అప్పు కలిగిన వాడు, అప్పు ఇచ్చినోడితో నేను మాట్లాడలేను, ఆ నాతో సరిపోయిన పడు కాదు, దీనికన్నా శక్తివంతం చెందిన వాడు ఒక దగ్గర నేను పరిగెడతానని పరిగెట్టింది. కానీ వీటి మధ్యలో వాళ్ళకి ఆమె యొక్క నిబంధన చేసుకుని, నా పిల్లల్ని మాత్రం ఏం చేయను, అప్పుగా నోటి చేతులు నేను ఇవ్వకుండా కాపాడుకొని తీసుకెళ్తా. ఈ పగటి వేళ నీ పిల్లల పట్ల కూడా నువ్వే రీతిగా ఆలోచించాలి. నీ జీవితం అయ్యి ఉండొచ్చు ఏదైనా నువ్వు పొరపాటు చేయడం వలన, ప్రార్థన యొక్క తగ్గింపు, లేకపోతే ఆత్మిక విషయంలో ఉన్న లోటమి మూలంగా ఏదైనా ఆపదు దౌర్పాదుగా నీ జీవితంలో రావచ్చు. సాతాను తన అధికార పత్రాన్ని పట్టుకొని నేను వెలవేసేసుకొని అమ్మేద్దాం అనుకున్న ప్రణాళికలు పెరిగి రావచ్చేమో. ఏ స్త్రీలో కొట్టి సేడి జాల్చుంది ప్రభుత్వంగుంది. కానీ ఏం చేసింది ఏంటో తెలుసా, అప్పు కలిగినోడి కన్నా బలవంతుడైన వాడి దగ్గరికి ఏం పరిగెట్టింది. ప్రవక్తకి చెప్పారు, ప్రభు ముత్తే రక్షా కరో, దేవా నన్ను రక్షించుము, స్వామి గుటే ప్రభుంగో దాసతి, నా భర్త నీకు సేవ పరిచయం చేసిన ఒక ప్రవక్త అయిను, కింద ముత్తే గుటే విషయ జానే, నాకు ఒక విషయం తెలుసు. గీత సంగీత 37:25 వరే లెక్క ఇచ్చి, కీర్తనాలు 37వ అధ్యాయం 27వ వచనంలో రాయబడి ఉంది. కోణ లెక్క ఇచ్చిది, ఏం రాయబడి ఉందో ఒకసారి చూడండి. 37వ కీర్తన 27వ వచనం. కీడు చేయటం మాని మేలు చెయ్యము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. तदापि मु धार्मिक को परित्यक्तो अबा तखार वंश को हात्य पिक्य कोरिबारो देखी नहीं ये गुटे प्रतिज्ञा उठे అక్కడ 25 క్షమించండి 25వ వచనం 25వ వచనం. చిన్నవాడినై ఉంటిని ఇప్పుడు ముసలవాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షపడుట గాని నేను చూచిలేదు. ఆమేన్ హల్లెలూయా. ఏ ఆయు చోచే తోర్లే ఆమె ఈ వాగ్దానాన్ని పట్టుకుంది. ఏమని, నీతిమంతులు ఏం చేయక్కర్లేదు, అడుక్కోవాల్సిన బతుకు లేదు అని చెప్పిన వాగ్దానాన్ని పట్టుకుంది. ప్రథమ కోలు అందుకే నేను ముందే చెప్పాను, ఆమె యుద్ధ କରିବା సమయ అముకు కోణ శత్రు హస్తరే బి ఆయుధం వచ్చి ఆమె బి ఆయుధన వారొచ్చి, అంటే మనం యుద్ధం చేసేటంటే మన ఎదురుగా వచ్చిన శత్రువు చేతిలో కూడా ఆయుధం ఉంది, మన చేతిలో కూడా ఆయుధం ఉందో చూడాలా. ఆ పూర్వలో ఏ కీయే అమర శత్రు మూలి ఆమె జానివారు వచ్చి, దానికి తొలిగా మేము ఆలోచించాలి మన శత్రువు ఎవరో అన్నది మొదటిగా ఆలోచించాలి. ఏటి దేకందు వాక్య ఆయుధ ద్వారా ఇప్పుడు ఆమె ఏం చేసింది, వాక్యాన్ని ఆయుధముగా పట్టేసుకుంది. నీతిమంతుల పిల్లలు అడుక్కునే గతి లేదు. ఈ ఏ ఆయుధర విశేషత కోణ, అయితే ఈ వాక్యానికి ఉన్న ఆయుధానికి ఉన్న శ్రేష్టత ఏంటిది? ఎబ్రి 4:12 మే देखिबा ఎబ్రి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చెప్తున్న ఒక మాట, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఖడ్గమై ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. ఈశ్వరంగర వాక్య జీవందవో కార్య సాధగో పుణి दिच्छार खटखटारु तीक्ष्मतारो आओ प्राणो आत्मा ग्रंथियो मज्जारो विच्छेद परचुंदो परिभेदगो एवं हृदयरो चिंता भाव सूक्ष्म विचारगोटे. ఆమేన్. ఎబే జానిలు అమర ఆయుధరో విశేష. ఇప్పుడు నీకు అర్థమైందా నీ చేతిలో ఉన్న ఆయుధం ఎంత గట్టిదో ఎంత బలం చెందేదో? ఏ విధవ ఏ విషయరే తొరలు ఈ విధవరాలు ఈ వాక్యాన్ని గట్టి పెట్టేసుకుంది. సే ఆగుటే పద కోయిలే సోయ గీత సంగీత సోయి 12 ఏకో దుయి పద పడ. కీర్తనలు 112లో 1, 2 వచనాలు కూడా దీనికి కలిపి పట్టేసుకుందామే. సేటి కోణల కాయ అక్కడేం రాయబడింది చూడండి 112లో 1, 2. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారి భూమి మీద బలవంతులగుదురు. తారో వంశ పృథివీరే విక్రమశాలి. వారి సంతతులు భూమిలో ఏమవుతారు? బలవంతులు అవుతారు. అంటే అలాంటి వారి పిల్లలు దీర్ఘాయుష్గా ఆశీర్వదింపబడే చర్యలో భూమిలో నివసిస్తారు. దాని అర్థం నీతిమంతుల పిల్లలు అన్నం కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి రాదు. అయితే భూమిలో వారు ఎలాగవుతారు? బలవంతులు అవుతారు. ఏ స్త్రీలో ఏ వాక్య
को छोड़ले అయితే ఈ ఆడపిల్ల ఈ ప్రవక్తలకు భార్య ఈ వాక్యాన్ని పట్టేసుకుంది. से युद्ध कोई बापा आरंभ को ఆమె ఈ వాక్యాన్ని చేత పట్టుకొని యుద్ధం చేయడానికి బయలుదేరింది. हालेलुया प्रथम आयुध कौन మొదటి ఆయుధం ఏంటి? वाक्य దేవుని యొక్క వాక్యము. అది వాక్యలో శక్తి ఏదైనా ఈ రోజు నీలో వాక్యం అనే శక్తి రావాలి. అవన పిల్లవాళ్ళ నీ పిల్లలు కాపాడాలా? వాక్య శక్తి నీ లోపల కావాలి. ప్రభువుల వాక్యలో ప్రేరికే అవమానము ఉపర్ సబలవారు ఈ పగటి వేళ దేవుని యొక్క వాక్యాలను నువ్వు వర్తించేసుకో. నీ పిల్లలను బంధించడానికి కూడా శత్రువుని నువ్వు మోకాలను కొట్టవచ్చు. రుణదాతార హస్తరాది పిల్లమానంగా మేరకే కొరి ఈ పగటి వేళ వాక్యం పట్టేసుకొని నీ పిల్లలను నీవు కాపాడేసుకో. వాళ్ళు శత్రువుల చేతుల ఇరుక్కోకుండా కాపాడేసుకో. ఆది సత్తు సైతాన్ కే సారే శక్తి को ఏ घटका द्वारा युद्ध करी विजय प्राप्त करने मंदे हमें रेडी रहा ఈ రెండు అంకెల ఖడ్గము కలిగిన వాక్యాన్ని పట్టేసుకో. నీ పిల్లలు నాశనమగురు. నీ పిల్లలకు కీర్తి కలగదు. నీ పిల్లలకు నష్టం జరగదు. నీ పిల్లలు నీ చేతిలోకి పోరు. నీ పిల్లలు నీకు దక్కుతారు. ఆలోచించుకోవాలా? వీరవేరు. వీరవనరా, వీరవేరు. సత్తారా, వీరవేరు. వాక్యం ద్వారా నీ పిల్లలను సంపాదించు. నీ పిల్లలను సంపాదించు వాక్యం ద్వారా. నీ పిల్లలు సమాన, వీరబాణ, వీరవేరు. అందబాణ, వీరవేరు. అద్దురాణ. హల్లెలూయా. అద్దురగరగరగరగరగర. సిక్కబాబా. వీరస్తన, విగలేరేగే. ఉండబార, విగలేరో, లక్కచ్చరే, దేరేరేగే. అద్దురాణ, వీరవేరు. ఉలబార, వీరవేరు. బలబలబల. దేవుని యొక్క వాక్యం ద్వారా. దేవుని యొక్క వాక్యం ద్వారా. వీరారాణ, వీరారాణ.
మనం దేవుని యొక్క వాక్యానికి తిరిగి వద్దాం. హల్లెలూయా. రెండవ ఆయుధం అనగా రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఎలీషా, నా వలన నీకేమి కావాలనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. Hallelujah. Praise the Lord. ତାକିରେ ଏଲିଶା ତାହାଙ୍କୁ କହିଲେ, ମୁଁ ତୁମ୍ବ ପାଇଁ କଣ କରିବି? ମୋତେ କୁହ, ଖାରେ ତୁମ୍ବର କଣ ଅଛି? Amen. Hallelujah. Praise God. ଏଠାରେ ଦେଖନ୍ତୁ, ଆମେ ଘରରେ ସବୁ ସାମାନର ବିକ୍ରୟ କରି କିଛି ନାହିଁ, ତାଙ୍କର ଘରରେ ଅଲରେଡି ଅଭାବ అంటే ହେଲାଣି. వారి ఇంట్లో ఇంత ఇబ్బంది అయిపోయింది, ఉన్న సామాన్లన్నీ అమ్మేసింది ఆమె. କିନ୍ତୁ ଏଲିଶା ତାଙ୍କୁ ପଚାରିଛନ୍ତି, కానీ ఎలీషా ఆమెకు అడుగుతున్న ఒక మాట, ତୁମର ଘରରେ କଣ నీ ଅଛି? ఇంట్లో ఏమున్నది? ସେତେବେଳେ ସେ କଣ କହିଲେ? అప్పుడు ఆమె ఏం చెప్పింది? ଗୋଟେ ପାତ୍ରରେ ఒక పాత్రలో నూనె కొండ తప్ప, ତେଲ ଛଡା ଗୃହରେ ଆପଣଙ୍କ ଦାସୀର କିଛି ନାହିଁ. నీవుని తప్ప ఇంకేమీ దాసి ఆ ఇంటిలో లేదని. ଦେଖନ୍ତୁ, ସବୁ ସାମାନ ଗୁଡାକ ବିକ୍ରୟ. అంటే దాని అర్థం అన్ని సామాన్లను అమ్మేసింది అని అర్థం. ଏ ତେଲ କାହିଁକି ରହିଗଲା? అయితే ఎందుకు ఈ నూనె మిగిలిపోయింది? ଆପଣ ମାନେ କି ଜାଣିଛନ୍ତି କି? నీకు ఎవరికైనా తెలిసే ఎందుకు ఆ ఇంట్లో నూనె మిగిలిపోయింది? ପୌଷ ଭକ୍ତ ମାନଙ୍କ ପୁରାତନ ସମୟରେ ତାଙ୍କ ଘରରେ ଗୋଟେ ଅଭିଷେକ ତେଲ ରଖିଛୁ. అయితే ప్రవక్తలందరి ఇంట్లో అభిషేకించడానికి ప్రత్యేకంగా ఏముంటది? అభిషేకానికి కూడా తైలం ఉంటది. స్థాନରେ ଯାଏ ବ୍ୟକ୍ତି ମାନଙ୍କ ଅଭିଷେକ ତେଲ ପକେଇକିରି ଅଭିଷେକ అంటే ତେଲ ରଖିଥାଏ. అంటే ఒక్కొక్క చోటుకి వెళ్ళినప్పుడు దేవుని ఆత్మలతో మాట్లాడతారు, అభిషేకించని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర సిద్ధపాటు ఉండాలి కదా. ఆ సిద్ధపాటు కోసం వీళ్ళు ఏం చేస్తారు? నూనె ఎందులో పెట్టుకుంటారు? పాత్రలో పెట్టుకొని ఉంచుతారు. ఏ అభిషేక తేల అన్యమానకి కౌనసి ప్రకార ఉపయోగ ନାହିଁ. ఇది అన్యులకి ఏ రీతిగా పనికొచ్చేది కాదు. ఏ తేల్ తనకు విక్రయ କରିବା ପାଇଁ మతే రాస్తా అంటే కారణ కి ఏ తేల్ కిడి ఏంటంటే ఇది దేవుని ఆత్మీయ విషయాలకు ఉన్నది కాబట్టి ఆత్మీయ విషయాలు ఎవరు త్వరగా ఏం చేయరు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ అభిషేక తేల మన జీవన. రెండోది, మన జీవితంలో అభిషేక తైలం ఒకటి ఉండి తీరాలి. ఎలీషా కోణ కోయలే? ఎలీషా ఏం చెప్పారు? ఒక్కమే కొడివా కిందకి చదివిగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావలేదు. 3 అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరక కలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనుము. శూన్య పాత్రుడిగో ఉదార కొరి ఆనే బోలికోలే. ఉత్తి పాత్రలను ఏం చేసుకోవాలి? అడిగి అరువు తెచ్చుకోమని చెప్పారు. तापर तुम्बे व तुमरा पुत्र माने रूम भीतर को जाई और बंद करे ये तेल आ गुटे बर्तन रे पकेबा. అయితే మీరు మీ పిల్లల ఇంటికి వెళ్ళి తలుపులని మూసి ఈ నూనె డబ్బాలో నుంచి ఉన్న పాత్రలు వేరే ఖాళీ డబ్బాల్లోకి ఏం చేయాలి? పోసేయాలని చెప్పారు. देखंदु విన్నారా? ఆమె గుప్త భావరే ప్రార్థన కరిబోతో ప్రభు పబ్లిక్ రే ఉత్తర దబే. గుప్త రహస్యంగా నువ్వు ప్రార్థన చేసిన ఎడల బహిరంగంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. चोरो चौपदरे लिखा है. मत्ताई सुवार्ता 6వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నమాట. तुम्हें रूम भीतर को जाई काडोरी बंद करी प्रार्थना करे. నువ్వు గది లోపలికి వెళ్ళి తలుపు వేసేసి ఏం చేయాలి? ఏకాంతంగా ఉండి ప్రార్థన చేసుకోవాలని చెప్పారు. गुप्त भावरे प्रभु देखंदी गुप्त भावरे प्रभु हमरो प्रार्थना सुनिबे पब्लिक रे प्रभु उत्तर दे. అలాగైతే రహస్యంగా నువ్వు చేసిన దానికి ఉన్న ప్రార్థన ఫలితము అందరికీ కనబడేటట్టుగా ఆశీర్వాదంగా మారుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నూనె ఒక పాత్రలో నిండిన పాత్రలో నుంచి నింపే పాత్రలోకి నింపేస్తున్నారు. 7వ వచనానికి వచ్చినప్పుడు, ఆ దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతికుడని ఆమెతో చెప్పాను. ఏకనే देखंदो అవు పాత్ర నై బోలి కోయిబా సమయరే తేలు కొన బెందేలా. అయితే పాత్రలో లేవని చెప్పేసి నూనె గడ్డ అయిపోయిందా? పరమేశ్వరంగా లోకంకు అసిగిరి కోయిబా సమయరే దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్పేటప్పుడు, ఏ తేలో విక్రయ కొరి నువ్వు వెళ్ళి ఈ తైలాన్ని అమ్మి అప్పణ రుణ పరి
పరిశోధకుడు నీ అప్పులను పరిహరించుము, అవశిష్టరే తుంబే ఓ తుంబర పుత్రమనే జీవన జాపన మిగతా మిగిలిన దాన్ని ఉంచి జీవించే కాల తరగతి వరకు నువ్వు దాన్ని ఏం చేసుకోవాలి, పోషించుకోవడానికి ఉపయోగించుకోవాలి. విషయం ఇక్కడ కొన్ని విషయాలు మనం చూడగలిగేది. ఎలీషాకు ఇము ఆసిబో తేల్ రే పాత్ర సబ్బు ఏ తేల్ సబ్బు పాత్ర రే పక్కైబో బోలి ఎలీషా చెప్పలేదు నేను వస్తా నా నూనె గట్టి పోసి అని చెప్పలేదు. కోలుకి చెప్పారలాగా నీజే పక్కైబో పాయికోలే ఆమె సొంతంగా నూనె ఏం చేసుకోవాలి, పోసుకోవాలని చెప్పి ఆమె నీజే కొరిబారో కాముడాగో పాస్టర్ కొరిబే నై ఆమె నీజే అలాగైతే ఇందులో తెలుసుకోవాల్సిన మర్మము, నువ్వు చేసుకోవాల్సిన పని నువ్వే చేసుకోవాలి. అన్ని పని పాస్ గారి నెట్టి మీద ఏం చేయకూడదు, వృత్తికూడదు. హల్లెలూయా హల్లెలూయా. ఆవిడ ఒకటి కాము దియా ఇచ్చిది. ఇంకొక మాట అక్కడ చెప్తున్నది, తుమర కోణ ఫస్ట్ కోణ తుమరో రుణ అవస్థకు మొదటిగా నీ అప్పులను నువ్వేం చేసుకోవాలి, తీర్చుకోవాలి. ଏଟା ତୁମର ଘରର କେତେ ସାମାନ ଗୁଡାକ ବିକ୍ରୟ କଲା, ସେଥିପାଇଁ ସାମାନ ଗୁଡାକ ଏକଟେ କରେ ପ୍ରଥମେ ସେ କିଛି କହିନାହିଁ. କଣ କଲେ ଜୋର ନ ଦାଦା ଛିଡା ହେଇଛି ତାଙ୍କୁ ଝିଅ ହାଲେଲୁୟା పైసా దబార్ వచ్చి ସେ ସବୁ ଆମେ ସୁଝିବା. నష్టపోయిన సామాన్ తిరిగి తెచ్చుకో అని చెప్పలే ప్రవక్త. ఏం చెప్పారు, అప్పులను ఏం చేసుకో, విచారించుకొని తీర్చుకో అని చెప్పారు. ଆମର ଅବସ୍ଥା ପରିବର୍ତ୍ତନ ହେବାନି ମାନେ ଆମେ ବ୍ୟବସ୍ଥା ଉପରେ ଆସିବାର. దాని అర్థం మన పరిస్థితి, మన జీవిత స్థితిగతులకు మార్పు రావాలంటే ధర్మశాస్త్రానికి ఆధారపడి ఉండి దిగిరాలి. అవశిష్ట జో తేల్ వచ్చి సే నీకి తుమే మిగిలిన తైలం ఎంత మిగిలిపోయిందో దాని ద్వారా కడబటి జీవితం నీవేం చేసుకోవాలి, నీ ఆయుష్ను పోషించుకోవాలి. ఆమె కోణ కోరిబార్ వచ్చి మనం ఏం చేయాలి, ఇందులో నుంచి మామానే ఆత్మ ఆరే ప్రార్థన కోరి ఆత్మలో నిండుబాటు కలిగేటట్టుగా ప్రార్థన చేసి ఏ ఆత్మ అభిషేక శక్తి పిల్లమానంగా ఉప్పర్ పొక్కైకి ఇది ఆత్మాభిషేకం పిల్లల మీదకి వ్యాపరించేటట్టుగా పిల్లమానంగా శత్రు హస్తరమే ఉద్ధార పిల్లలను శత్రువుల చేతిలో నుంచి విడిపించుకోవడానికి ఒక ప్రయత్నం చేసుకుని ప్రభు అమ్మమానంగా ప్రచారించింది. ఈ రోజు దేవుడు నీకు ఆ సవాలు అడుగుతున్నారు. నీ ఇంట్లో ఏముంది, నీ చేతిలో ఏముంది, సమర్పణ కోరిబా నిన్ను నీరే ఒక్కసారి సమర్పించుకోవాలడు. ప్రభు అమ్మకు దేతివ అభిషేక శక్తి, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకపు శక్తి, ఏ శక్తిని అది ప్రభువుగా హల్లెలూయా నికటమే శత్రు విరుద్ధరే ఇంత కోరిబా. ఆ శక్తి నీ కోసం అప్పగించినది, శత్రువు సాతానుడు ఎదిరించుకు తీరడానికి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ప్రథమే ఆమె అమర ఆయుధ వాక్యం, ఈ మొదటిగా మనకున్న ఆయుధము దేవుని వాక్యము. ద్వితీయ విషయాలు రహించి అమర అభిషేక, రెండోది దేవుడు మనకు అభిషేకించిన అభిషేకం ఉన్నది. ఏ అవస్థ ఉడగాసివ సమేరే ఈ అవస్థ పరివర్తనబో, ఈ పరిస్థితిలోకి వచ్చేసరికి నీ జీవిత స్థితిగతులన్నీ మారిపోవడానికి ప్రారంభిస్తాయి. పురాతన సమేరే పురాతన కాల వ్యవస్థలో అమర ప్రథమ పురుషముని మన పూర్వీకులు పవిత్ర సేమనే పవిత్ర దారే ఆవురి హల్లెలూయా సేమనే जो प्रमाण उपरटे आइबारू शत्रु विरुद्धरे शत्रु సేమనంగ పరాజిత పరిశుద్ధత కొరకు నిలబడినందుకు వ్యవస్థ ఆధారంగా నిలబడినప్పుడు శత్రువులు వారి మీద దాడి చేయలేకపోయిరి. ఆమె వాక్య శక్తి ద్వారా బెట్టి ఈరోజు పగటి వేళ వాక్య శక్తిని పట్టేసుకోను, పవిత్ర పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పట్టేసుకోను పగటి వేళ. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఏ విధంగా ఈ విధవరాలు ద్వితీయ విషయనికి తంగర పుత్రమానంగా రక్ష కొరిబ తన పిల్లలను కాపాడుకునే చర్యను ఆమె ఆలోచించుకు తీరింది. అభిషేకము ద్వారా పిల్లలను తిరిగి సంపాదించుకొని గెలుపు సాధించుకొని చరిత్ర నిలబడింది. ఇంకొక అమ్మగారి గురించి కూడా చదివి చెప్పారు, ముగించేస్తారు. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 20వ వచనము. 7వ అధ్యాయం 20వ వచనము. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సౌందర్యుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. అక్కడ రాయబడింది ఆ కాలములో, ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. ఆ కాలం అని చెప్తే ఏంటిది? అప్పుడు మనకి అనిచుంది
మీకు తెలుసా? ఆ కాలం మోసాంగ జన్మ సమయరే అంటే దీనిని ఎక్కడ సూచిస్తున్నది? మోషే జన్మించిన కాల తరగతిలో. యాత్ర పుస్తకరే మే దేఖిబా నిర్గమాకాండంలోకి వస్తే ఆ చరిత్ర మనకు తెలుసు. ఫరవో పిల్లమానంగో నీల్ నదీరే పక్కైబా పాయి ఆజ్ఞ దేతివారో ఫరో గారు కాక్యాన్ని ప్రస్తావించారు. ఏమని? మగ పిల్లలు 2 సంవత్సరాల క్రితం ఉన్న పిల్లల్ని ఏం చేయాలి? నైల్ నదిలో ముంచి చంపియాలి. ఆ కాలంలో ప్రథమే మే దేఖిలో రుణదాద క్రెడిటర్ ఆసిగిరి పిల్లమానంగో దాసత్వస్థ కొరిబా పాయి. తొలి మేము చూసాము ఏ కాల ప్రవక్తల కాల తరగతిలో పిల్లలు ఎవరి చేతిలో అప్పుకల వాళ్ళ చేతికి వెళ్ళిపోతారని తెలిసి భయపడి ఈమెం చేసింది? తన పిల్లల్ని విడిపించుకుంది. ఏటి దేకందు ఎక్కడ మీరు చూడండి, ఫరవో పిల్లమానంగో వినాశ కొరిబా పాయి చిందా కొరిబా సమయరే ఈసు జన్మ మోసా జన్మలే. ఫరో పిల్లల్ని చంపేద్దాం అనుకొని నిర్ణయించిన కాల తరగతిలో పుట్టాడండి మోసే అని చెప్పినోడు ఒకడు. ఆమె చిందా కొరితా ఎకోనో దీజే ప్రభుకు జనంది నై. అయితే మనం అనుకుంటాం ఇందులో పెద్ద విషయం ఏముంది, దేవునికి తెలియలేని జన్మించట్లేదా? ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు దేవుడు మోసేని జన్మించారు? నేను కూడా కొన్నిసార్లు ఆలోచిస్తున్నాను. కంప్యూటర్ ఈ కంప్యూటర్ రాని కాలం మునుపుగా మా పిల్లలు పుట్టుంటే బాగుందేమో అని నేను ఆలోచించుంటాను. కానీ తెలుసుకోవాలి, ఏ వాతావరణంలో ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో से जगह रे प्रभु अम्म मानंग गुटे लुणिया परी और लाइट परी ज्योति परी प्रभु मको ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా భయపడొద్దు. ఒకటి విషయం ఆలోచించుకో, అయితే నువ్వు ఉప్పుగా దేవుడిని నిలబెడతారు, లేకపోతే వెలుగుగా దేవుడిని నిలబెడతారు. అందుకే దేవుడు యేసయ్య చెప్పిన మీరు లోకానికి ఉప్పై ఉన్నాను, నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు. అయితే నేను బరంపూర్లో నివసిస్తున్నాను, నేను రాయగడలో వచ్చి నేనేం కాలేను, వెలుగు కాలేను, వెలుగు ఇవ్వలేను. నేను బరంపూర్లో నివసిస్తే ఉప్పు సాదృశ్యాలు అక్కడ చూపించాలి, బరంపూర్లో చూపించాలి తప్ప రాయగడికి వచ్చి చూపించకూడదు. ఏ పరిస్థితిలో అయినా ఏ కాల తరగతిలోనూ ఉప్పు తాలూకున్న సాదృశ్యం ఇచ్చుకోవాలి, వెలుగుకున్న సాదృశ్యం ఇచ్చుకోవాలి. యాత్రా పుస్తకం 11 నిర్గమకాండం 1 యాత్రా పుస్తకం 150 మొదటి అధ్యాయం 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు సీప్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, ఫరవో కోణల విభిన్న ప్రకారో ఉపాయ ద్వారా ఏ పిల్లమానంగ వినాశ కొరిబా నిమంతే దీట భూణిమానంగో పి దాత్రికి సవరే రొక్కిలా. ఎంత కుట్రాయి చేశాడో చూడండి. ఫరవో ఏదో ఒక రీతిగా ఇశ్రాయేల్ పిల్లల్ని ఏం చేయాలా చెప్పి దానికి ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఉంచాడు. ये स्त्री लोग माने कौन प्रभु को तोड़को में पड़िबा समय स्त्री लोग माने प्रभु को भक्त అయితే ఆడవాళ్ళ గురించి చెప్తున్నది, ఆ ఆడవాళ్ళు దేవునికే భయపడిన వారు. ఏమనే భయ కొరతిబా సగాసే ఏ పిల్లమానంగో బద కోరినై. అయితే దేవునికి వీళ్ళు భయపడ్డారు కాబట్టి ఎవరు ఈ మంత్రసానులు దేవుని భయపడ్డారు కాబట్టి పిల్లల్ని ఏం చేసేవారు కాదు, చెప్పేవారు కాదు. ସେତେବେଳେ ये ଫାରାଓ 22 ପଦକ में ଆସିବା ସମୟରେ 22 ରେ ଆମେ ଦେଖି ପାରିବେ ଗୋଟେ ପବ୍ଲିସିଟି କହୁଛି compulsory you have to throw you must throw बोली ଲେଖା ହେଇଛି. 22వ వచనానికి వచ్చినప్పుడు అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడు అలాగని చెప్పి ఒక ప్రమాణం ఏం చేసింది, ఊరంతా ప్రకటించారు. तुम्हें नीज नीजे ఫస్ట్ ఏ దాత్రి మనకు ఆజ్ఞ దేజులు తొలి ఎవరికి చెప్పారో ఈ మంత్రసానులకు చెప్పారు మీరు చెయ్యమని. వాళ్ళు చేయలేనందున ఎప్పుడు ఏం చేయాలా, తల్లులే నాన్నలే వారి పిల్లల్ని ఏం చేయాలి, సముద్రంలో తీసుకుని చంపేయాలి. ఎప్పే కూర్చుంది మామనే నీజ నీజే పిల్లమానంగో నువ్వు జన్మనిచ్చా నీ పిల్లల్ని నువ్వే తీసుకెళ్ళి ఏం చేయాలా, చంపియాలా. అనేక లోకమైన
माने से प्रकार पिल्लमानंगो राज्य आज्ञा को भय कोरी से माने రాజుగారి దండనకి భయపడిపోయి పిల్లల కోరుని తీసుకెళ్ళి ఏం చేసేవారు? ಎಂದು ಪ್ರಭು ಜಾಣಿಚುಂದಿ ಜೋಹೇಬೇದ್ ಮೋಸಂಗೋ మారో ఖాతరే పిల్లకు మిలిబోతో సే సంభాళిబో బలి కానీ దేవుడు నమ్మాడు కాబట్టి, మోసే తల్లిని నమ్ముకున్నాడు కాబట్టి ఆమె తెలుసు ఈమె చేతికి కొడుకుని తెప్ప కాపాడుతుంది కొడుకుని. హల్లెలూయా. జాగ్రత్త బారొచ్చు. అలాగైతే నువ్వు కూడా జాగ్రత్త పడాలి. జ్ఞాని జోహేబేద్ పోరి ఆమె జ్ఞాని జోహేబేద్ మోసే తల్లిలాగా జ్ఞానం చెందిన దానిగా మారాలి. స్కూల్ కాలేజ్ జీవ సమయ పిల్లలు స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా అలగలగ శిక్షా దౌచి అనేక చదువులు మనం ఇస్తూ ఉంటాం. బైబిల్ డిస్ట్రిబ్యూషన్ ఆగే ఆగే కొరచులు కింద వర్తమాన సమయరే సబ్ బంద్ కోరి తొలైతే అందరికి బైబిల్ ఉచితంగా అందరికి ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడుగా ఆగిపోయాను అన్ని పద్ధతులు. కింద ఎబే పిల్లమానంగా బ్రెయిన్ ఉడాగా కన్ఫ్యూజన్ రేవుచి ఇప్పుడు పిల్లల మనసు బైబిల్ నుంచి కన్ఫ్యూజన్ వెళ్ళిపోయింది. ఫస్ట్ కోచి ఎవల్యూషన్ తాపరే కోచి క్రియేషన్ నై ఏ ప్రకార పిల్లలు చదువు కూడా వారికి సహకరించేటట్టుగా ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నారు మనుషులు మానవుల నుంచి పుట్టలేదు, మేము కోతి నుంచి పుట్టామని చదువులు చెప్తున్నాయి. ప్రథమ శత్రు డైరెక్ట్ అటాక్ కొడుతులు ఎబే కోణల అలగ రీతి సే అటాక్ కొరిపోయి సాతానుడు తిన్నగా పోటీ ఆడేవాడు. ఇప్పుడు తిన్నగా ఆడలే, వెనకాతల ఉండి తోకొని పని చేస్తున్నాడు. देखंतु हमें भी बेला बेला चिंता करिबो हमारा पिल्ला माने टिके कंप्यूटर स्टडी करो ये करो మనం కూడా కొద్దిగా మనం కూడా కళ్ళు మూసేస్తాం. పర్లేదు చదువుతున్నాడు కదా, తిరుగుతున్నాడు కదా, ఆటలకు వెళ్తున్నాడు, ఎల్లలే ఏటి బాధ అని మనం ఏం చేస్తాం, కళ్ళు మూసేస్తుంటాం. కారణ కోణ రాజాంగర ఆజ్ఞాకుడు భయకొరి అనేక మామానే పిల్లకు నైల్ నదిలో అనేక మంది తల్లులు తీసుకెళ్లి వాళ్ళ పిల్లల్ని పడేశారు. కింద జోహేబేద్ కొలని జోహేబేద్ ఏం చేయలేదు, ఆ పని చేయలే. కారణ గుట్టే డైరెక్షన్ ప్రభు కారణం ఏంటిది? ఆమెకి ఎవరు దేవుని వ్యవస్థ పైన భయం ఉండేది, దేవునికి మంచి అనుబంధం ఉండేది ఆమెకి. ఆమె ప్రభుంగ మామానే కోణ కొరిబారొచ్చి ప్రభుంగొట్టారు హల్లెలూయా గుట్టే తల్లి అయితే నీ తల్లిగా నువ్వేం చేయాలి? దేవునితో మంచి అనుబంధం పెట్టుకో. ఆమె ప్రభుంగొట్టారు గుట్టే ఉత్తమ కన్షనర రోయిబోతో ప్రభు పతో దిఖాయిబో. మనం దేవునితో మంచి అనుబంధం పెట్టుకుంటే దేవుడు త్రోవలేని పద్ధతిలో త్రోవ చూపిస్తాడు. ఇప్పుడు ఎగర్రో తీసియమే పడివా. హెబ్రీ పత్రిక 11:23 చెప్తున్నది, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజ ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. देखंदु ये పిల్లకు 3 మాస ఏ యోహేబేద్ మా రఖితిలో 3 నెలల వరకు యోహేబేద్ అని చెప్పిన ఈ స్త్రీ తన కుమారుడైన మోషేని దాచిపెట్టుకుంది. గీతోపదేశ 28 లో ఏకపదరే మీద సామెతలు 28లో 8వ వచనం చదివితే 28:1 28వ అధ్యాయం మొదటి వచనం సామెతల గ్రంథం. ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగాను. देखंदु మాత్ర ధార్మికమానే సింహ పరి సాహసిక. నీతిమంతులు సింహముల ధైర్యం కలిగినట్టు ఉంటారు. ఏ యోహేబేద్ రాజారో ఆజ్ఞకు యోధేబేద్ ఏం చేయలే, రాజు ఆజ్ఞకు భయపడలే. ధార్మిక కోణ సింహ పరి ధార్మికులు నీతిమంతులు సింహములాగా నిలబడతారు. దేవుని సమక్షంలో నిలబడడానికి నువ్వు నీతిమంతుడు కాబట్టి సింహంలో నిలబడాలా. విభిన్న ప్రకార సర్కార్ విభిన్న ప్రకార ఆర్డర్ ఉడాగా సిద్ధాయే ఆమె గుటే ధార్మిక పావరే రోగిపోతో ఆమెకు పరాజీత కొరిబాని మంది కోనసి శక్తి ఉడిబోన. అనేక ప్రభుత్వాలు రావచ్చు, అనేక అధికారాలు రావచ్చు, అనేక వ్యవస్థలు రావచ్చు, గానే నువ్వేమై ఉండే నీతిమంతుడిగా సింహంలా నిలబడాలి. గుప్త భావరే 3 నెలల వరకు ఎక్కడ ఇంటికాడ రహస్యంగా దాచారు. అయ్యో ఇప్పుడు నేనేం చేసుకోవాలి? పిల్లలు ఆ పిల్లలు ఆగట్లేదు కదా, ఏడుపు ఇంకా కొనసాగించేస్తున్నాడు. అయితే ఇంకా కొన్ని రోజులు పోతే ఈ కొడుకు పరిగెట్టేసి బయటికి వెళ్ళిపోతాడేమో. ఏం చెయ్యాలి దేవా? ఆమె ఆలోచించడానికి ప్రారంభించింది. అబ్రహాం విషయాన్ని ఆలోచించింది, ఇసహాకు విషయాన్ని ఆలోచించింది. అప్పుడు ఆమె తలుచుకుంది నోహాము గురించి, దేశాన్ని నాశనం చేస్తానని దేవుడు చెప్పేటప్పుడు
గుటే ఆర్క్ బనాలే అయితే తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏం చేసుకున్నాడు? ఒక ఓడను సిద్ధపరుచుకున్నాడు. హల్లెలూయా. సే గుటే గోఫర్ కట్టరే సే నిర్మాణ గోఫర్ అని చెప్పిన చెట్లతో ఏం చేసుకున్నాడు? ఒక మంచి ఓడను తయారు చేసుకున్నాడు. ఏబే యోహాబెదుకు గుటే ఐడియా మిలిల మూ మధ్య గుటే పెట్టి బన. అయితే నాకు కూడా ఒక ఐడియా, సలహా దొరికింది. ఏంటిది? ఆయన పెట్టి చేసాడు, ఆయన ఓడ చేశాడు కదా, నేను పెట్టి చేస్తాను. ఏ దేవదారురో ఏ వృక్షరో కట్టదంగ పైన. అయితే ఆయన అనుకున్నట్టుగా ఉన్న చెట్టుకు ఉన్న సంబంధించిన చెట్లు అని దొరకలేదు. కానీ సెతిపై సే నొళ వృక్షరో కట్టని పెట్టి బనైబా. ఆమెకి సదుపాయం కలిగేటట్టుకున్న కర్రలు తెచ్చుకొని ఆమె ఏం చేసుకుంది? పెట్టింది తయారు చేసుకుంది. से पेटी को सेत्ते बेले कोणला नोगा पचेन कोणा कोले से जोड़ा भीतर को ना जीवानी में चुना लेबन को. అయితే ఆ నోహా కాల తరగతిలో నీళ్లు లోపలికి రాకుండా సున్నం రాసుకున్నాడు. से आइडिया रे योगेबेद कोणा कोले ये भीतरे एवं बाहर रे से पेटी रे कोणले नोला विश्वरो कठने की पेटी कोने की ये लेबन चुना लेबन. అయితే సున్నం రాసేసి మొత్తం కన్నాలు మొత్తం మూసేసింది. లోపలికి నీళ్ళు రాకూడదు, లోపల నుంచి నీళ్ళు బయటికి వెళ్ళకూడదు. ఆమె ఈ జగత్తరే వాస కొర్చి మనం ఈ లోకంలోనే వసిస్తున్నాము. ఈ జగత్తరో పాప అవమానంగా జీవనరే న్యాసి. ఈ లోకములో ఉన్న పాప సారాంశములు మనలో కంటకూడదు. అంటే సెపరేషన్ లైఫ్. దాని అర్థం లోకము నుంచి మనం వేరు చెందే ఒక జీవితం మనకి కావాలి. ఇశ్రాయేల్ లోకంగా దెక్కిగిరి బాలాకు కూర్చుంది. ఇశ్రాయేల్ ప్రజలను చూసి బాలాకు చెప్పుచున్నాడు, దేఖో ఏ లోక అలగా వాస కొరంది. ఈ ప్రజలు మామూలు కాదు, వీళ్ళు వింత కలిగిన ప్రజలు వేరుగా జీవిస్తున్నారు. నిజాభిమానంగా సంగరేమానంగా గెండె అన్యుల మధ్య వీరిని మనం లెక్కించడం, వీరు వేరుగా జీవించేవారు. నిజాభిమానంగా సంగరే వాస కొరుచుంది. ఒకటి అన్యులతో కాపురం చేస్తున్నారు. కానీ సెపరేషన్ లైఫ్. అలాగైతే పగటి వేళ నీకు కూడా ఒక వేర్పాటు ఉండాలి అందరి మధ్యలో నుంచి. అంటే చేప సముద్రంలో ఉన్నట్టానే అయితే చేప సముద్రంలో ఉందని చెప్పేసి నువ్వు కూరకు తెచ్చిన తర్వాత ఉప్పు వేయలేను, ఇందులో ఉప్పు ఉందనుకుంటే నీ కూర చెప్పకుంటది. ఏ జగత్తరో కోనసి ప్రకారం మలినద అవమానంగా జీవనరే నాశివాని మందేమే జాగ్రత్త. దాని అర్థం లోకములో ఉన్న పాప సారాంశాలు నీ లోపలకు రాకుండా నువ్వు విడిగా వేరుగా కాపురస్తుడై ఉండాలి. అయితే మనందరి జీవితంలో ఒక వేర్పాటు కావాలని దేవుడు హెచ్చరిస్తున్నారు. మొదటిగా మనం ఆలోచించే మన ఆయుధం ఏంటిది? దేవుని వాక్యము. రెండోదిగా మనం ఆలోచించింది దేవుని అభిషేకము. మూడోది పరిశుద్ధత లేకపోతే వేర్పాటు. ఏ సహోదరి, ఏ తల్లి, ఏ కుమార్తె ఈ మూడు విషయాలను నువ్వు గట్టిపడ్డావనుకో, నీ పిల్లలని ఎవడు తాగలేడు. హల్లెలూయా. దాని అర్థం అన్యులు చేసినట్టుగా నువ్వు చేయలేవు. అంటే అన్యుల దగ్గర నుంచి మనం విడుగా వేరుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. और हमें पढ़ी बात आदि पुस्तक 14వ పదో పడి ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం చెప్తున్నది, చీతిసారకపు మ్రానుతో నీ కొరకు వాడున చేసుకొనుము. అరలు పెట్టి ఆ వాడున చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. देखंदु सेतबेले से नोहा गुटे पेटग बनाइलु से आर्क ऑफ गोफर बोली कोची एटी लिखाइची आर्क ऑफ बुल्शस ప్రెషస్. నోహావు కట్టించింది గోఫేరుతో అయితే నోహావు కట్టించింది, మోషే కోసం కట్టించింది ఇంకొక చెట్టు. సదాప్రభు దేఖిల సేబి పెట్టి బనాయిలా ఏ జోహే దేవుడు ఇదివరి జీవితం చూసినప్పుడు ఆయన పెట్టి నోహావు పెట్టి చేశాడు, ఈయన కూడా పెట్టి చేసింది. दीटा जानिबार अच्छी दीटा भी गुट्टे प्रकार रो जानले आर्क ऑफ गोबर उठ हम इंग्लिश रे पढ़िबो सनी आर्क ऑफ बुल्ड्रशस. అయితే ఇంగ్లీష్ లో మనం చదివితేనే దాని భేదగతి మనకు అర్థమైతది. ఆ చెట్ల మధ్య ఉన్న భేదాన్ని మనం అర్థం చేసుకోగలిగేది. ఏఠారే విశ్వాస ద్వారా హల్లెలూయా ఆ జోహేబెద పెట్టి బనాయిలో సెత్తబెಳೆ ప్రాణ రక్షార్థగే విశ్వాಸ ಸಹಿತ ನೋಹ ಬಿ ಪೆಟ್ಟ ಪೆಟ್ಟಿ ಬನಾಯಿलो
విశ్వాసముతో పెట్టింది తయారు చేసుకున్నాడు, ఇక్కడ జోయిదియా కూడా విశ్వాసముతోనే ఏం చేసుకున్నాడు, పెట్టింది తయారు చేసుకున్నారు. हालेलुया Praise the Lord. विश्वास द्वारा अवमानंगो पिल्लमानंगो बेड़ैव पायमे चेष्टा करी విశ్వాసము ద్వారా వేర్పాటు చెందితే నీ పిల్లలను నీవు కాపాడుకోవచ్చు. अवमानंगो जीवनरो टेस्टिमनी साक्ष्योडागो पिल्लमानंगो कोइबारो మన జీవితంలో దేవుడు జరిపించిన అద్భుతాలను సాక్ష్యంగా పిల్లలకి వినిపించాలి. నైతో ఏ కంప్యూటర్ యుగరే పిల్లమానే బెడపారంది, లేకపోతే ఈ కంప్యూటర్ యుగంలో సాక్ష్యం లేని జీవితాలుగా మారిపోతాయి పిల్లల జీవితం. వాక్యరో శక్తి హల్లెలూయా అభిషేక శక్తి పవిత్రత ద్వారా పిల్లమానంగో బెడైమాని మందే వాక్యం యొక్క శక్తి ఇచ్చుకోవాలి, పరిశుద్ధత యొక్క శక్తి ఇచ్చుకోవాలి, అభిషేకం యొక్క శక్తి ఇచ్చుకోవాలి, సాక్ష్యం వారికి చెప్పాలి, అలాగే వారిని దక్కించుకోవాలి. ఏటారే ఫరవోన్ రో జియో అస్తిలే అక్కడ ఫరోన్ కుమార్తె వచ్చింది. సే గాంధీ బాపై ఆసిబ సమయరే ఏ పెట్టి బొసిబారో ఆమె అక్కడ స్నానం చేయడానికి వచ్చినప్పుడు అక్కడ పెట్టినం చూచింది. దేఖిబారో జీవ స్థానరు ఓటర్ ఆసిల సే జగారు వ్యక్తి ఆసిలే ఏ పెట్టి కూలు ఎక్కడి నుంచి సందేశం వచ్చింది, పిల్లలను చంపేమని, అక్కడి నుంచే సందేశం విడిపించడానికి మన హస్తము. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా आमे चिंता करिबार अछि एलियांगु इसाबेल बाधा करिबा पाई चिंता करिबा समयरे अन्य देशीय लोग मानंगो माथेरे से खोजितिलु किंतु सीदोन रे ए इसाबेल रो से जगरे से वास करतिलु ఇజబెలు ఏలియాని చంపడానికి కోరినప్పుడు ఈడు వేరే దేశానికి ఏం పారిపోడు, మన దేశంలో ఉన్నాడు కానీ పట్టుకోలేకపోయాడు. శత్రు మానంగో మాథెరే ప్రభు మే దాని అర్థం శత్రువుల మధ్య దేవుడు నీ కొరకు బలం సిద్ధపరిచిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఏఠానే దేఖంగో ఎక్కడ ఫరవో ఓటర్ దల సంగరు నిజ పుత్రి అసలు ఎక్కడి నుంచి వాటర్ వచ్చిందో పిల్లలు చెప్పారు, అక్కడి నుంచి వాటర్ వస్తుంది, పిల్లలకి ఏం చేయాలా స్పందించాలని. స్పాన్సర్షిప్ ద్వారా ఏ పిల్ల అక్కడ జరిగినట్టు తెలుసా, రుణమాఫీ జరిగి తీరేంతటిగా స్పాన్సర్షిప్ కూడా దొరికింది పిల్లలకి. చదివించడానికి, ఎదిగించడానికి, పెద్ద చేయడానికి ఎక్కడ చంపుతానన్నారో అక్కడి నుంచే ఆహారం వస్తుంది వీడికి. దాని యొక్క నువ్వు దేవుని వాక్యాధారంగా జీవిస్తే అమ్మరాడు వ్యవస్థను పట్టుకో, పరిశుద్ధతకు దాహం చేసుకో, వాక్యం కొరకు నిలబడు, అభిషేకముతో నిలబడు. పిల్లలు ఎక్కడ పోతారన్నా లేదా, అక్కడే దేవుడు పిల్లల్ని పోషిస్తాడు. హల్లెలూయా. ఓకే సమయం వచ్చి చిత్తం కొరి ఓకే ఆ ఒకటే మారా విషయం చిందా కొరి ముందు కొరి ఒక్క గురించి చెప్పి ముఖ విషయం ఇచ్చిస్తాను. పిల్లమానంగో నిమందే పిల్లల కొరకు యుద్ధ కోరి విజయ ప్రాప్త హేతిబా దీట మామానంగో విషయం ఇది. ఇద్దరి సహోదరుల గురించి సాక్ష్యం నేను చెప్పాను బైబిల్లో నుంచి. తృతీయ మా వచ్చింది మూడో తల్లి అవుతున్నది హాగర్. హాగార్. ఆది పుస్తక 16:13 మే పడివా, ఆది కాండం 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఏ మారా ఒకటే విశేషత వచ్చి ఆ తల్లికి ఒక ప్రత్యేకత ఉంది. అది చూచి చిన్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. యారనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఎక్కడే చూచితిని కదా అని అనుకునేను. అందుచేత ఆ నీటి బొగ్గకు బేయర్ లహరును అను పేరు పెట్టబడెను. देखो ఏటరే ఆమె దికివారు వచ్చి ఏ జగరే పరమేశ్వరు మొత్తే देखुछु. ఆమె చెప్పిన మాట, దేవుడు నన్ను చూచుచున్నాడు. सब समय प्रभु सदा प्रभु अब्राहम को नाम परिवर्तन को बदलिले. అబ్రహాం యొక్క పేరుని దేవుడు మార్చారు. అబ్రహాం बोली జ్ఞానం. అబ్రహాం నుంచి అబ్రహాం గా మార్చారు. యాకోబు ఇశ్రాయేల్ హేలే. యాకోబు ఇశ్రాయేల్ అయ్యాడు. ఏటి దేకందు ఏ స్త్రీలో కొట్టి సదా ప్రభుగా గుట్టే నామ్ దలే గాడ్ హూ సీస్ మీ. అయితే ఇక్కడ ఈ తల్లి ఏం చేసిందో తెలుసా, దేవునికి ఒక పేరు పెట్టింది. ఏమని? దేవుడు నన్ను చూచిన వాడని. అది ఎంతగానో విశ్వాస करछु. ఈ రోజు అందరూ ఈ రీతిగా దేవునికి పేరు పెట్టేసి దేవునికి సవాల్ అడగడానికి ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఏ గుట్టే నిజాది స్త్రీతిలే ఈజిప్ట్ ఆమె స్లేవ్ థిలే. దేవుని బిడ్డ కాదు, అన్యులు, ఐగుప్తులోళ్ళు.
దేవుడు దానికి ఏ రీతి కలిగిన ఏం లేదు, సంబంధం లేదు అని ఆమె దేవునికి పేరు పెట్టుకుంది. ତାଙ୍କ ଜୀବନରେ କଣ ଘଟିଲା? ఆమె జీవితంలో ఏం జరిగింది? అబ్రహాంకు ప్రభు ప్రతిజ్ఞ కଲେ ମୁଁ ଗୋଟେ ତୁମକୁ ସନ୍ତାନ ଦେବି। అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేయమని, నేను నీకు సంతాన భాగ్యం ఇస్తానని। 10 ବର୍ଷ ହେଲା ప్రభు ସେ ପ୍ରତିଜ୍ଞାକୁ ବିଳମ୍ବ କରିବା ସକାଶେ ఏ ଗୋଟେ କ୍ରୋସ୍ కట్టు ద్వారా ପଳାଇଲା। అయితే 10 సంవత్సరాలు అయింది, వాగ్దానం ఆలస్యమైందని చెప్పేసి ఈడేం చేసుకున్నాడు, మెల్లగా కనుమూసి వంకర మార్గం చూసుకున్నాడు। సారా అబ్రహాం ଗୋଟେ ప్రభుଙ୍କର సంతాన ମାରିଥିଲା। అయితే సారా అబ్రహాము దేవుని బిడ్డలే, କିନ୍ତୁ ତାଙ୍କର ଦାସୀ ଉପରେ ଯୋଉ କ୍ରିୟା କଲା ସେଇଟା ଆମେ ଦେଖିବା ସମୟ అసుందర ଅଟେ। అయితే దేవుని బిడ్డలుగా ఒక అన్య స్త్రీతో వెళ్ళిపోవడం అది మనం లక్కగా చూస్తే చాలా దుర్లభం, నమ్మలేని సత్యమైన ఒక విషయం। ହାଗର ପରି ସେ ଦେଖିଲେ ନାହିଁ, అంటే హాగార్ని మరి పనిపిల్లగా చూడలేదు। ସେମାନଙ୍କ ଗୋଟେ ଉଦ୍ଦେଶ୍ୟ ସେ ସାରା କହିଲା ପ୍ରଭୁ kept me କଣ ମୋର kept me pregnant means ମତେ ମୋର ଗର୍ଭକୁ ରୁଦ୍ଧ କଲେ ବୋଲି ସେ ଜାଗାରେ సారా చెప్తున్న మాట, నాకున్న గర్భసంచిని దేవుడు ఏం చేసి మూతేసేసాడు। ସେଥିପାଇଁ ସେ ଗୋଟେ ଷ୍ଟେଟମେଣ୍ଟ କହିବାରୁ ఏ అబ్రహాం ଶୁଣିକିରି ହାଗର అయితే దానికి సలహా ఆమె చెప్పి అబ్రహాముని మెల్లిగా మనసు తిప్పేశారు। ତାପରେ କଣ ଘଟିଲା? తర్వాత ఏం జరిగింది? సారా తంగ విరుద్ధରେ దుష్కర్మ କରିବା ପାଇଁ ଆରମ୍ଭ। సారా ఆమె వ్యతిరేకంగా ఏం చేయడానికి పెనుగులాడడం ప్రారంభించింది। ତାଙ୍କୁ ఫిజికଲି అటాక్ କଲା ନାହିଁ, శారీరకంగా కొట్టడమో తిట్టడమో తన్నడం ఏం చేయలేదు, కానీ కఠిన కథ ద్వారా తనకు విరక్త చెందిన గట్టి మాటలతో ఏం చేసేది, హాగార్ను పొడిచి 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 విరక్తిని తెప్పించేది। విరక్తి హేకి సే దేశ చడికి పడ ఆమె విరక్తి చెంది ఆ ఊరు విడిచిపెట్టి ఏం చేసింది, పరిగెట్టి పారిపోయింది। హల్లెలూయా। ସେତେବେଳେ କଣ ହେଲା ଆମେ ଜାଣୁଛୁ, God who sees me, ପ୍ରଭୁ ମୋତେ ଦେଖନ୍ତି ବୋଲି କହିବା ହାଗର ଏଠାରେ ସେ ମରୁସ୍ଥାନରେ ప్రభుଙ୍କର ଶବ୍ଦ ସେ ଶୁଣିଲେ। అయితే దేవుడు నన్ను చూచుచున్నవాడు అని చెప్పి దేవునికి పేరు పెట్టిన తర్వాత మరుక్షణం దేవుడు ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు। 16వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదివితే, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాస్యమైన హాగారు ఎక్కడి నుండి వచ్చేటివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోచున్నానను। ఎଠାରେ ଦେଖନ୍ତୁ the angel of the Lord, అక్కడ చూడండి 7వ వచనం, దేవుని దూత। ಎಂದು 7వ పదରେ the angel of the Lord కుహే, କିନ୍ତୁ ଆମେ 9వ పదకు ସେ an angel of the Lord కుహే। 7వ వచనానికి 9వ వచనానికి దేవుని దూతకి తేడా కనిపిస్తుంది, ఉందా? the angel of the Lord କହିବୋತ್ತು ଆମେ ଜାଣିପାରୁଛି ଯୀଶୁ, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్, దేవుని దూత అని చెప్పిన పదానికి వ్యాఖ్యానం చెప్పొచ్చు యేసయ్యని। an angel of the Lord କହିବ సమయం ଜାଣିପାରୁଛି దూత ଆସିଲା, అంటే యాన్ ఏంజల్ అన్న పదాన్ని వాడితే ఇంగ్లీష్ లో అనేది మనకు బాగా అర్థమయ్యేది, కాబట్టి ఇంగ్లీష్ లో మీరు చూసుకోండి। యాన్ ఏంజల్ అని చెప్తే దేవుని దూత, ద ఏంజల్ అని చెప్తే సాక్షాత్ యేసయ్యే దూతలాగా వచ్చారని। ଏଠାରେ ଦେଖନ୍ତୁ ବିରକ୍ତ ହୋଇ ଦୁଃଖିତ ହୋଇ ହାଗର ଦୌଡ଼ିବା ସମୟରେ ప్రభు ଯୀଶୁ ତାଙ୍କ ନିକଟକୁ ଆସିଲେ। అయితే విరక్తి చెందేసి ఇంకేట్ నా జీవితం అని కూకున్న సందర్భం, నడిచెళ్ళిన సందర్భంలో దేవుడు ఆమెను దర్శించి దగ్గరికి వచ్చారు। హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్। ତାଙ୍କୁ କହିଲେ ତୁମେ କେଉଁଠାରୁ ଆସିଲେ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, କେଉଁଠାରୁକୁ ଯିବି, ఎక్కడకు నువ్వు వెళ్తున్నావు? ତାଙ୍କେ ଦି ପ୍ରକାର କ୍ୱେଶ୍ଚିନ୍ ପଚାରୁଛନ୍ତି, 2 ప్రశ్నల దేవుడు ఆయనకు అడిగింది, କିନ୍ତୁ ଗୋଟେ କ୍ୱେଶ୍ଚିନ୍ ପାଇଁ ହାଗର ଉତ୍ତର ଦଉଛନ୍ତି। ఒక్క ప్రశ్నకి హాగారు చెప్తున్నది, କେଉଁଠାରୁ ଆସିଲା, ఎక్కడి నుంచి వచ్చావు? సారాର నికଟకు ଆସିଲା। ఎవరు పెనుగులాడించి వేదన పడిచారు, ఆమె పేరే చెప్పింది ఆ ఇంటి నుంచి వచ్చానని। ତୁମେ କେଉଁଠାକୁ ଯିବୁ, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ଉତ୍ତର ନାହିଁ, దానికి ఏం లేదు। ସେ ମନେ ଭାବିଥିବୁ ମୁଁ ଗୋଟେ ଜାଗାକୁ ଯିବୁ, କିଛି ନା କିଛି କାମ କରିବୁ, ఏ పిల్ల ఆ అనుకుని నేను మళ్ళాగే ఆలోచన, నేను ఏదో ఊరికి వెళ్ళిపోతాను, ఏ పని దొరికితే ఆ పని చేసేసి ఏం చేస్తాను, అందుకే ఆయన దగ్గర ఏం లేదు, జవాబు లేదు, సమాధానం లేదు।
କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କର ଦୂତ କଣ କହିଲେ? కానీ దేవుని దూత ఏం చెప్పారు? ତଳକୁ ପଢନ୍ତୁ. కిందకి చదవండి. అప్పుడు యెహోవా దూత ఆ. నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. ଏଇଠି କହୁଛନ୍ତି ଦେଖନ୍ତୁ ତୁମେ ଯାଇ କଣ ବଶୀଭୂତ ହୁଅ, ନମ୍ର ହୁଅ. మీరు వెళ్ళి మీ యజమానికి ఏమై తీరాలి? అణిగి ఉండాలి, లోబడి ఉండాలి, ఒదిగి ఉండాలి. ନମ୍ର ଭାବରେ ତାଙ୍କର ହସ୍ତରେ ବଶୀଭୂତ ହୁଅ. వినయముతో ఆమె కింద నువ్వేమై ఉండాలి? ఒదిగి ఉండాలా. ఆమేన్. ఏ కథ କହିବା ସମୟ ଗୋଟେ ସବମିషన్ ସବମିଟ୍ ମାଇండ్ అంటే ఇది చెప్పేసరికి ఆమెకు అర్థమైంది, ఓ నాయన నేను లొంగిపోవాలి అన్నది ఆమెకు అర్థమైపోయింది. ఆమేన్ హల్లెలూయా. చర్చరే విశ్వాసి మానే పాళగంగు బశీభూత భారత. దాని అర్థం సంఘములో విశ్వాసులు ఎవరికి లోబడాలి? దైవజనుడైన పాస్టర్ గారికి లోబడి ఉండాలి. శ్రీ స్వామిరో బశీభూత భారత. రెండోదిగా నువ్వు పెళ్లి చేసుకున్న భార్య అయితే నీ యజమానైన భర్తకి ఏమై తీరాలి? లోబడి ఉండాలి. పిల్లమానే మా బప్ప. మూడోదిగా నీకు కానీ దేవుడు గర్భఫలం ఇచ్చుంటే ఆ పిల్లలు ఎవరికి లోబడాలి? తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ଏବେ ପ୍ରଭୁ ଆମ ପାଇଁ ଗୋଟେ ପ୍ରొటెక్టివ్ గియర్, ప్రొటెక్టివ్ సురక్షా వలయ ప్రభు సృష్టి. అలాగైతే దేవుడు మనకి ఒక సురక్షితం చెందే వలయం లోపల సంరక్షించుకొని ఉంచారని దాని అర్థం. శత్రు అటాక్ అంటే దాని అర్థం వెంటనే శత్రు సాతానుడు ఏం చేయలేడు, ఏ రీతి కలిగిన ఎదురుపు చూపించుకోలేడు. ఆమె ఏ ప్రద గుటే సబ్మిషన్ గుటే సమర్పణ నమ్ర కోరి బశీభూత కోరి ఇలా తగ్గించగలిగే, వినయం చెందేయగలిగే, లోపడగలిగే ఒక మనస్తత్వంలోకి రావాలి. శత్రు అవమానంగా పరాజిత కోరి. అలాగైతే శత్రువులు మనల్ని ఏం చేయలేరు, ఏ దాడులు మన మీద చేయలేరు. నమ్రకబా సమయరే లోబడేటప్పుడు ఎటారే దేకందు 16 దశమ పదం మీద 16వ అధ్యాయం 10వ వచనం చదివేటప్పుడు చూడండి ఏం రాయబడిందో. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. ఏడి దేకందు ఇక్కడ చూడండి, తుంబ వంశం ఎప్పటి వృత్తిపాయ నీ సంతానం ఈ రీతిగా పెరుగుతాదో బాహుల్య సకాశు తగ అగణ్య. అంటే నువ్వు లెక్క పెట్టలేనంతటిగా, లెక్కింప వీలు లేనంతగా, లెక్కించలేనంతటిగా ఏం చేయొచ్చు నీ సంతానములను. ସାଧାରଣ ଆମେ ବାଇବେଲ ପଢିବା ସମୟ ପୁରୁଷଙ୍କ ସାଙ୍ଗରେ ଏ ପ୍ରକାର ତୁମର ବଂଶ ବୃଦ୍ଧି କରିବେ, ତୁମକୁ ଐଶ୍ୱର୍ଯ୍ୟ ଦେବ, ସନ୍ତାନ ସନ୍ତତି ଦେବେ ବୋଲି ప్రభు ସବୁ ସମୟ ପ୍ରମିସ ଦିଏ. సాధారణంగా పురుషులకే దేవుడు ఇలాంటి వాగ్దానాలు ఇచ్చేది, నీ సంతానం దీర్ఘాయుష్ అవుతారు, ఫల సంపదవుతులు లెక్క పెట్టలేనంతగా ఉంటారని. ଏବେ ଦେଖ ହାଗର ନମ୍ର ବାପା ଆରମ୍ଭ ହେବା ସମୟ ప్రభు କହୁଛନ୍ତି I will increase your descendants. కానీ హాగర్ లోబడడానికి మనసు చూపించిన పురుషులకు ఇచ్చిన వాగ్దానం ఆడదానిగా ఆమె మీదకు పడిచేసింది. సంతానాన్ని లెక్క పెట్టలేనంతటిగా నేనేం చేస్తాను, విస్తరించేస్తాను. ଗୋଟେ విజాది స్త్రీ, ఆమె అన్యురాలు, ఈజిప్షియన్ స్లేవ్, ఐగుప్తురాల్లో ఉన్న బానిస. ప్రభువుଙ୍କର ବିଶ୍ୱସ୍ତତା ଦେଖିବା, దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూసేసరికి హల్లెలూయా. ତାହାପରେ ତାଙ୍କେ କହୁଛନ୍ତି ତୁମର ପେଟ ଭିତରେ ଯେଉଁ ପିଲା ଅଛି ତାଙ୍କୁ ମୁଁ ନାମ ଦେବେ ఇస్మాయిల్ ବୋଲି. అయితే నీ కడుపు లోపల ఉన్న సంతానానికి పేరు ఇస్తాను, రాసుకో ఇస్మాయిల్ అని. హల్లెలూయా. ఇస్మాయిల్ అర్థ కోణ? ఇస్మాయిల్ అన్న పదానికి అర్థం ఏంటిది? ప్రభు అవమానంగా తంగు ప్రభు సునంది, దేవుడు వింటున్నవాడు, లార్డ్ హియర్స్, దేవుడు ఆలకించుచున్నవాడు. ఇస్మాయిల్ ఇస్మాయిల్ ବୋଲି ଡାକିବା ସମୟରେ ହାగర్ ଜାଣିବ ప్రభు ఇస్మాయిల్ ఇస్మాయిల్ అని పలికేటప్పుడు ఆమె గుర్తొచ్చేది ఏంటో తెలుసా? దేవుడు నన్ను చూచిన వాడు మాత్రం కాదు, దేవుడు నా మనవిని ఆలకించిన వాడు. ଏବେ ଦେଖନ୍ତୁ ନମ୍ର ହେବା ସମୟରେ ଗୋଟେ ଦର୍ଶନ ସେ ପାଇବ. అంటే ఇప్పుడు లోబడేసరికి దేవుడి దగ్గర నుంచి ఒక వర్తమానం దర్శనం కాస్తున్నది. కହୁଛନ୍ତି ప్రభు మତେ ଦେଖନ୍ତି, ప్రభు మతే ଶୁଣିଛନ୍ତି, దేవుడు నన్ను చూచుచున్నారు, దేవుడు నా మాట ఆలకిస్తున్నారు. అది ଆମେ ప్రభుଙ୍କ ନିକଟରେ ନମ୍ର ହେବା ତ ఈ రోజు మనం దేవుని దగ్గర తగ్గితే, లోబడితే, ప్రభుଙ୍କ ଦାସମାନଙ୍କ ବଶୀଭୂତ ହେବା ତ దేవునికి లోబడి తీరితే, మండలిలో ప్రాచీనମାନଙ୍କ ବଶୀଭୂତ ହେବା ତ దేవునిలో సంఘ సభ్యులకు లోబడి ఉంటే, స్వామిମାନଙ୍କ ବଶୀଭୂత ହେବା ତ భర్తలకు లోబడితే, ప్రభు కହୁଛନ୍ତି దేవుడు చెప్పేది ମୁଁ ତୁମକୁ ଦେଖନ୍ତି ମାତ୍ର ନୁହେଁ, ମୁଁ ତୁମକୁ ଶୁଣନ୍ତି. నేను నిన్ను చూచే దేవుడిని మాత్రం కాదు, నీ మనవిలను ఆలకించే వినే దేవుడిని. ప్రభు ଆପଣଙ୍କ ପ୍ରାର୍ଥନା ଶୁଣିକିରି దాని అర్థం నీ ప్రార్థనలు దేవుడు ఆలకించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ಅವರಿ 16 12 ಪದ ಮೇ ಪಡಿವಾ, 16వ అధ్యాయం 12వ వచనం చెప్తున్న మాట. ఏ పద పడిబా బెందు కురిపై చాహే. అది చదివి నేను ముగించాలని కోరుచున్నాను. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు,
అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా. 12 వచనం. ବାରରେ ଆମେ ଦେଖିଛୁ 12వ వచనంలో రాసి ఉన్నది, ପୁଣି ସେ ମନୁଷ୍ୟମାନଙ୍କ ମଧ୍ୟରେ ବାନ ଗନ୍ଧର୍ବ ସ୍ୱରୂପ ହେବ. ఆయన మనుషుల మధ్య అడవి గాడిద లాంటి మనిషిగా మారుతాడు. ବାନ ଗେଦ ପରି କହୁଛି. అడవి గాడిద వంటి మనిషి. ଏଠିକି ଦେଖନ୍ତୁ ଆମେ କଣ ବାନ ଗେଦକୁ ମିନ୍ସ ଇସ୍ମାଏଲକୁ ପିଲାକୁ ఏ ప్రకార సదాప్రభు କହୁଛନ୍ତି. చూడండి, ఇష్మాయిలుకు దేవుడు ఈ రీతిగా చెప్తున్నారు చూడండి. କିନ୍ତୁ ఏ హాగర్ ଜାଣିଛି ఏ కథాର అర్థ କଣ. హాగారుకి తెలుసు ఈ పదానికి అర్థం ఏంటిదో. ମରୁସ୍ଥାନରେ ଅନ୍ୟ ମୃଗମାନଙ୍କ ଟ୍ରାନ୍ସପୋର୍ଟେସନ ପାଇଁ ସେମାନଙ୍କ గుట్టే జగారే మనుష్యమనే పాలన కోరుతున్నారు. ఒక్కొక్క పక్క గాడిదలను మనుషులు ఏం చేశారు, సామాన్లు ఎత్తుకోవడానికి తీసుకెళ్ళి చర్యలు. అయితే అడవి గాడిదలను ఈ రీతిగా పెంచలేరు. ఏ కారు అండర్ రొహిబోనే, ఎందుకంటే ఆయన ఎవడికి లోబడి ఉండడు. సబ్బు సమయం మరుస్తానరే అంటే అడవి గాడిద కాబట్టి అడవిలా తిరుగుతూ ఉండేటట్టుగా ఎవడికి లోబడకుండా ఉండేటట్టుగా కుమారుడు అని అర్థమైపోయింది. కోణ కూర్చుంది. దేవుడు ఏం చెప్తున్నారంటే, తుమకు భావిరే భవిష్యలే తుమకు స్వాధీనత దబే, నేను భవిష్యత్తులో నీకు నేను స్వాధీనాన్ని విమోచనని ఇస్తాను. అరబ్ దేశమే ఇప్పుడు మీరు అరబ్ దేశాన్ని మీరు పరిశీలిస్తే పాట నొక్కిబోతో సేమానంగు సార్ సార్ పోలి కోగిరి అనేక లోకమానే తంగ అండర్ రే కామ్. అయితే వాళ్ళకి చదువు లేకపోయినా చాలా మంది కింద సార్ సార్ అని చెప్పి పని చేయించే చర్యలు కనిపిస్తున్నాయి. అవి ప్రభువుగా ఇక్కడ నమ్మరబోతో వశిబోతో మనం దేవుడి దగ్గర లోబడితే ప్రభు అవమానంగా అవస్థకు పరివర్తన, దేవుడు మన పరిస్థితులకు మార్పునిచ్చేస్తారు. అది ఆమె అన్ని లోకమానంగా దాసత్వ అవస్థారే తిబోతోబి. ఈ రోజుల్లో మన అన్యుల బానిసత్వంలో ఉన్నా కూడా ప్రభు అవమానంగా అవస్థకు పరివేశకు ప్రభు దేవుడు మన పరిస్థితులన్నిటిని కూడా దేవుడు మార్చేస్తాడు, మార్పించేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు अलग रीति से प्रभु कोणला ये इस्माइल को पालना कोरिवाणी मंदे प्रभु हागर को सुविधा देले. అయితే వివిధ రీతిలో నడిపించుకు తీరడానికున్న ప్రణాళికను దేవుడు హాగారుకి దేవుడు గుర్తించారు. ఈ దినరే కోణ కొరివారొచ్చి ఈ రోజుల్లో మనం ఏం చేసుకోవాలి, ప్రభువుగారి వాక్యమే దృఢబా, దేవుని యొక్క వాక్యములో మనం స్థిరపడదాం. हमें जो प्रभु कोले तुमको पिल्ला दबे बोले किंतु 13 वर्ष ये हागर को निकटरे अब्राहम को निकटरे ये पिल्ला बेडिबा परजंदो సేమానంగో బి ప్రభు పిల్లకు దిలానే. అయితే 13 సంవత్సరాలు హాగారు ఇస్మాయిల్ అబ్రహాం ఇంట్లో ఉండేటప్పుడు అబ్రహాంకి సంతానాన్ని దేవుడు ఇవ్వలేదు. కారణ కోణ ఏ పిల్లార బాప్పా కి సబరే సే రోగిబాని మందే ప్రభు హాగరుంగో జో విశ్వస్త దిఖాయిలు సే ప్రకార ఏ పిల్ల అబ్రహాం కో దికొడరే బడి బాప్పా యారం. అయితే హాగారి అబ్రహాం ఇంట్లో హాగారు ఇస్మాయిల్ ఏం చేయడానికి పెరగడానికి ప్రారంభించి తీరేంతటి కూడా వాతావరణం దేవుడు తయారు చేశారు. ఆమె ఫేరి అసిబా మనం అందుకే తిరిగి వద్దాం. ఏ తీరి మామానంగ విషయమే చిందా. ఈ ముగ్గురు తల్లుల గురించి మనం నేర్చుకున్నాము. ప్రథమే భవిష్యత్ వర్తమానంగ మధ్యలో జోడేశ్రీ ప్రవక్తల మధ్యలో ఒక స్త్రీ, మోసంగరమా మోషే ఒక తల్లి, అవరి జోహేబు దప్పరి జోహేబు లాగే అవరి హాగర్ పరి ఆమె హబాపై హాగర్ లాగా అవుటవుకో ఆమె సచిందా కొరిబా. మనం మన జీవితాన్ని మనం సిద్ధపరచుకుందాం. నీజకమే సమర్పణ వ్యక్తిపరంగా మనల్ని మనం సమర్పించుకొని తగ్గించేసుకుందాం. విధవా భవిష్యత్ వర్తమానంగర విధవా పరి ఆమె కోణో ఆ వాక్యరే ఏవం పవిత్రదారే రోగి అభిషేకరే రోగి. విధవరాలకున్న స్త్రీలాగా మనం కూడా వాక్య ఆధారంగా అభిషేకానికి లోబడి ఉందాం. జోహేబు కోలాని సార్ ఆమె పవిత్రదారే రోగిబా. జోహేబు ఉన్నట్టుగా పరిశుద్ధతలో వేర్పాటు చెంది ఉందాం. హాగర్ నమ్రలా సబ్మిట్లా సే ప్రకారమే ప్రభువుని హాగారు తను తాను సమర్పించినట్లుగా మనం కూడా ఏం చేద్దాం, దేవునికి సమర్పించి లోబడదాం. ఏ ప్రకార హెబతో అజి ఆమె హల్లెలూయా జో శక్తి అమ్మమానుగా పిల్లమానంగా విరుతరే అమ్మమానంగా మండలి విరుతరే అమ్మమానంగా పరివార విరుతరే చలంచు గురించి సేమానంగా యుద్ధ కొని విజయ ప్రాప్తబానిందే. అలాగైతే ఏ శక్తులు మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబం మీద దాడి చేస్తారో వాటన్నిటి కూడా ఉన్మూలమై కనబడేటట్టుగా మారిపోయే జరిగిన కనబడుతుంది. అందుకే ఒక్క నిమిషం అందరూ మీ స్థానంలో ఒక్కసారి నిలబడదాం. ఒక్క నిమిషం దేవుని యొక్క సన్నిధిలో సమర్పించేసుకుందాం. మన పిల్లలను నీ మనసులో వారి పట్ల తలుచుకు తీరాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువుగా నికటరే
కథావార్త కొయ్యబా ఈ రాత్రి ఈ పగటివేళ పరివార్కు రక్షా కరో. ఒక్క నిమిషం దేవునితో నోరు తెరిచి మాట్లాడి నీ పిల్లల్ని కాపాడుదే, నా పిల్లల్ని కాపాడుదేవా అని నీ నోరు తెరిచి ఈ పగటివేళ ఒక్కసారి సమస్త ప్రార్థన కొరి బాబా ఆరంభ అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయడానికి సిద్ధమండి. నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల శత్రు విరుద్ధ యుద్ధ కొరిబా. ఏ శత్రువుని వ్యతిరేకంగా పోరాడడానికి, యుద్ధం చేయడానికి తయారవుదా? యుద్ధ కొరిబా. వాక్యాధారంగా యుద్ధం చేద్దాం. ప్రభు దైవ అభిషేక శక్తి ద్వారా, దేవుడిచ్చిన అభిషేకపు శక్తి ద్వారా నమ్ర కొరియమే ప్రభుగా దిక్కుటనే ఠియాయిబా. దేవుని దగ్గర లోబడేటట్టుగా తయారవుదా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. Praise you, Lord. అందరూ నోరు తెరిచి నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల ప్రార్థన చేసుకోండి. ప్రభుగా దిక్కుటనే మానద పిల్లమాన ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న నీ పిల్లల పట్ల నువ్వు భార్య కలిగి ఉండాలి. శత్రువులస్తని ప్రభుగా హల్లెలూయా పిల్లమానగా మే రక్షా కొరిబా. శత్రువుల చేతుల నుంచి నీ పిల్లల్ని కాపాడేసుకో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పిల్లల మీద ప్రభుత్వం చేసిన ప్రతి అంధకార శక్తులను, దేశాధిపతుల శక్తులను యేసు నామములో పట్టగొడుతున్నాం. దేవుడి దాని వలన మీ పిల్లలను, మిమ్మల్ని పూర్తిగా దీవెనలోకి నడిపించును గాక. ఎంతసేపు సమయాన్ని, సందర్భాన్ని, అవకాశాన్ని ఇచ్చి ప్రభు జీసుకృష్ణ నామరే ప్రేమ నమస్కారం ఇచ్చిన దేవుని బిడ్డలకు, దేవుని సంఘానికి, సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లించుచున్నాం దేవా. ప్రభు అప్పనంగా సమస్తంగా సగాజ దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. ఆమేన్. అందరూ కూర్చోండి. అలాగే మంచి వర్తమానం అందించిన ఆంటీని కూడా